హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, గురూజీ గంపా సార్కి, విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, నండూరి సుబ్బారావు గారికి, ఏఎన్ఆర్ గారికి, అలానే టీటీడబ్ల్యూఎస్ 137 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట్ కొల్లూరు గారికి, ప్రదీప్ సార్కి, నాతోటి మెంటర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సులు. అలానే ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపేట్స్ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. చాలా అద్భుతంగా, వండర్ఫుల్ గా ఉంటది సెషన్. 1 అవర్ పాటు కింగ్ మేకర్ లాగా ఈ టాపిక్ నడుస్తూనే ఉంటది. మంచి గెస్ట్ స్పీకర్ మన కోసం వచ్చారు. వారు అత్యంత విద్యావంతులు, ప్రతిభావంతులైనటువంటి వ్యక్తి. వారెవరో కాదు, మనందరికి ఈ రోజు సెషన్ తీసుకోవడానికి మన ముందుకు వచ్చినటువంటి పల్లంటి చిరంజీవి గారు. వారు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జర్నలిజం, ఎంకామ్, బిఈడి, ఎల్ఎల్బి, అలాగే డైరెక్టర్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్, 52 బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో. అలాగే యాక్టివ్ ట్రైనర్ ఫర్ టీటీడబ్ల్యూఎస్, ఈపీఎస్, టీపీడి బ్యాచెస్ ఇన్ 2 states. శ్రీకాకుళం టీటీడబ్ల్యూఎస్ 84 బ్యాచ్ ఇన్ఛార్జ్ గా కూడా వర్క్ చేశారు. వారు 5 times కోఆర్డినేటర్ ఫర్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆల్సో. ప్రెస్టీజియస్ డిజైనియర్ టాక్ అని మార్నింగ్ సెషన్ వస్తుంది, వారికి కూడా దానికి కూడా పనిచేశారు. వారు ప్రొఫెషనల్లీ వారు టీచరు అండ్ జర్నలిస్ట్ కూడా. ప్రైవేట్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ కాలేజ్ కి డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఫ్రీలాన్సర్ ఫర్ జర్నలిజం, హ్యాస్ బీన్ సర్వీసింగ్ ఫర్ ఏ journalist for 22 years, content writer for web channels, All India Radio, occasionally content writer, maintaining 2 YouTube channels, script and dialogues write for short films also, acting and making short films, 3 short films completed, president for journalism union, social attachments, NGO namely షేపింగ్ యంగ్ మైండ్స్ సిన్స్ 2010 నుంచి కూడా పనిచేస్తున్నారు. ఇలా అనేక సోషల్ యాక్టివిటీస్ లో వారి బిజీ ఉన్నటువంటి సమయాన్ని కేటాయిస్తూ మరి ఈ రోజు మన ముందుకు వచ్చారు. చాలా వెరీ వెరీ యూస్ఫుల్ టు అస్. మరి పార్టిసిపేట్స్ అందరు కూడా శ్రద్ధగా 1 అవర్ పాటు ఆస్వాదించాలి ఈ క్లాస్ అని రిక్వెస్ట్ చేస్తూ, ఓవర్ టు యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి వేదికను సృష్టించి ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో జీవితాల్లో మార్పును అద్భుతంగా సాక్షాత్కరింపజేస్తున్నటువంటి మన ఇంపాక్ట్ అధినేత, అందరి తలరాతలు మార్చేటువంటి విధాత శ్రీ గంపా నాగేశ్వరరావు గారి పాదపద్మాలకు ముందుగా ప్రణమిలుతున్నాను. అదేవిధంగా ఈ రోజు విజయవాడలో అద్భుతంగా టీడబ్ల్యూఎస్ రన్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయినటువంటి కాదం కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా సుబ్బారావు సార్కి, మిగతా ఉన్నటువంటి అందరికి, అదేవిధంగా ఈ ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నటువంటి కొల్లు వెంకట గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ హ్యాపీ ఈవినింగ్ టు యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. If you want this evening to be a great evening, I want to start the session with a smile. Sir. I want to have a smile on your faces, dear friends. I need to see. A good beginning makes good ending. Do you all accept with it? So let us start a great beginning with a great smile, dear friends. Can we? Shall we? Yes, I hope. We all right. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఎవరన్నారండి ఈ మాట? శ్రీకృష్ణుడు సార్. శ్రీకృష్ణుడు. ఓకే, ఎక్కడ చెప్పారండి? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు సార్, కురుక్షేత్రంలో. సూపర్ సార్. మీ పరిజ్ఞానానికి, ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి హెడ్స్ ఆఫ్. ఎక్కడ చెప్పారండి శ్రీకృష్ణుడికి చెప్పేదే? శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పారండి ఆయన?
యుద్ధంలో అండి. మహాభారతంలో సార్, యుద్ధంలో మహాభారతంలో మహాభారతం యుద్ధ రంగంలో చెప్పారండి. కురుక్షేత్ర రణరంగంలో యుద్ధంలో చెప్పారు ఆయన కదండి. శ్రీకృష్ణుడు ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ సుమారు 5200 ఏళ్ల కిందట అండి, అంతే అప్రాక్సిమేట్లీ. బట్ స్టిల్ సందర్భం వచ్చినప్పుడంతా దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు మన జీవితాల్లో అన్వయించుకుంటూనే ఉన్నాం. ప్రపంచానికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారితో పంచుకుంటూనే ఉన్నాం. జీవితానికి కావాల్సినటువంటి పరిపూర్ణత సాధించడానికి కావాల్సిన అంశాలు ఏవైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నాం. అవునా కదా డియర్ ఫ్రెండ్స్? ప్రవచనకర్తలు కావచ్చు, స్కూల్లో టీచర్ కావచ్చు, ఇంట్లో తండ్రి పిల్లలతో కావచ్చు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో కావచ్చు. ఒక విషయాన్ని గట్టిగా చెప్పాలి అంటే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తీసుకుంటాం. అలాగే వివిధ మత గ్రంథాల్లో వాళ్ళకి అవకాశం తీసుకుంటారు. ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్. శ్రీకృష్ణుడు ఎప్పుడు 5200 సంవత్సరాల కిందట చెప్పినటువంటి ఆ భగవద్గీతల అంశాలు ఈ రోజు వరకు మాట్లాడుతున్నామండి. కారణం ఏంటండి? ఆ చెప్పే మాటల్లో అంత వాస్తవం ఉంది, ఆ చెప్పే మాటల్లో అంత నీతి ఉంది, ఆ చెప్పే మాటల్లో అంత సత్యం ఉంది, ఆ చెప్పే మాటల్లో మన జీవితంలో వేసే ప్రతి అడుగుకు కావలసినటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం, స్ఫూర్తి, యథార్థం ఉంది కాబట్టి. అంటే ఏంటండి? శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైన కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. 5200 సంవత్సరాల కింద ఆయన ఇచ్చిన కంటెంట్ ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాం. అవునా కదా? అవునా కదా డియర్ ఫ్రెండ్స్? ఇఫ్ ఇట్ జస్ట్ ప్లీజ్ షో యువర్ థమ్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోయారండి. మరి కేవలం ఒక గంట పాటు, ఒక గంటన్నర పాటు ఒక ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడి మాదిరిగా కాకుండా, కొన్ని వేల సంవత్సరాల పాటు కాకుండా, కనీసం వారి జీవితాల్లో ఒక క్షణం పాటు మార్పు తీసుకొచ్చే అవకాశం కల్పించేటువంటి కంటెంట్ మనం ఇవ్వగలమా? ఇవ్వగలం. ఇచ్చేందుకు ఏం కావాలండి? ఆయుధాలు ఏం కావాలా? ఆయుధాలు ఏం కావాలండి? ఆయుధం ఒకటి కావాలండి. ఒక ఆయుధం కావాలి. మంచి కంటెంట్ ఇచ్చేద్దాం. ఏంటి ఆయుధం అండి? మాటే మంత్రము, మాటే తంత్రము, నీ మాటే నీ నోటే అందరి గుండెకు చేరువా. అంటే ఏంటండి? మన మాటే మన మంత్రం, మన నోట నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటివారి గుండెల్లోకి చేరువుగా చొచ్చుకొని పోవాలి. ఎలా అండి? అమ్మా అని ఎంతో ప్రేమగా పిలిచినప్పుడు అమ్మ హృదయానికి మన పిలిపి ఎలా అవుతుందో, అమ్మా అని బాధతో విలపించినప్పుడు అదే అమ్మ హృదయాన్ని ఎలా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితికి గురి చేస్తుందో, మన ప్రతి మాట మనం ట్రైనింగ్ ఇచ్చే వారి ప్రతి ఒక్క హృదయాలలో, మెదల్లో కాదండి, హృదయాంతరాలలో ముద్రపడాలి అంటే అద్భుతమైన కంటెంట్ తో మనం వెళ్ళాలండి. మరి అద్భుతమైన కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? లేదా కంటెంట్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? కృష్ణ సార్ కానీ సార్, మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్, దయచేసి వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేస్తే, సో దట్ చిత్తూరు హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. కంటెంట్ అంటే ఏం లేదు సార్, మనం ఏదైతే స్టూడెంట్స్ కనుకోండి సార్, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లైఫ్ గోల్స్ పరంగా కానీ వాటి గురించి ఒక కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం సార్. ఒక కాలేజెస్ అంటే సార్ వాళ్ళ జాబ్స్ రిలేటెడ్, అలా వాళ్ళ స్టడీస్ లో సక్సెస్ అయ్యేటట్టు, జాబ్స్ ఇంకా ఎంప్లాయీస్ కి అయితే వాళ్ళు స్ట్రెస్ అవ్వకుండా అలా కొన్ని కంటెంట్స్ ఇస్తే అలా. ఓకే, థ్యాంక్ యూ. నైస్ సార్, నైస్ సార్. అర్చన మేడం గారు. ఆదం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఆడం అర్చన గారు. ఓకే ఓకే, సారీ సార్, ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. కంటెంట్ అంటే మనం ఆ రోజు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దాని సమయానుగుణంగా ఏదైతే మాట్లాడగలుగుతామో దాన్ని కంటెంట్ అంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఒక సిచ్యువేషన్ లో యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి బాధాకరంగా ఉన్నాడు. అక్కడ మనం ఏదైతే వ్యక్తపరుస్తామో దాన్ని మనం కంటెంట్, అతని ఓదార్చే విధానాన్ని కంటెంట్ అంటారు. ఓకే. ఒక శుభకార్యానికి వెళ్దాం, ఆ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నలుగురితో కూర్చొని మాట్లాడేటప్పుడు అక్కడ శుభకార్యంలో మనం అయితే మాట్లాడుతామో మంచి కంటెంట్ తీసుకొని మాట్లాడాలి. అంటే దానికి అనుగుణంగా, ఆ కార్యానికి అనుగుణంగా మాట్లాడగలగాలి. దాని కంటెంట్ గుడ్ కంటెంట్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఒకసారి ఎటువంటి కంటెంట్ మాట్లాడితే
ఒక మన స్పీకర్ ఒక ఇష్యూకి వెళ్ళాం, ఒక ట్రైనింగ్కి వెళ్ళాం, మన ట్రైనర్ ఎటువంటి కంటెంట్ మాట్లాడితే మన హృదయానికి వేగంగా హత్తుకుంటుంది? ఎవరైనా చెప్పగలరా? ఎటువంటి కంటెంట్ ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం? ఎటువంటి కంటెంట్ మన హృదయాల్లోకి వెళ్తుంది? First audience, age group, ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ, occasion, ఎగ్జాక్ట్లీ. and then the relevancy. Ante the objective of the Yeah. occasion topic. Yes, exactly, ma'am. Yes, exactly, ma'am. So whatever the content that we deliver, it should be in relevance to the situation and according to the audience. That means we have to meet the expectations and the objectives of the audience. Exactly, ante kada ma'am? Suma ma'am? Yes, sir. Yes, sir. Yes, exactly, ma'am. Very nice, ma'am. Very nice, very nice. So, dear friends, మన అద్భుతమైన కంటెంట్ ఉండాలనుకున్నప్పుడు ఫర్ ఎ స్పీకర్ అరే ఫర్ ఎ ట్రైనర్ he must have 3 weapons with him. He must have 3 weapons with him. One is wonderful content. Second one is wonderful voice modulation. Third one is wonderful body language. ఒక అద్భుతమైన ట్రైనర్ సార్, కొంచెం మీరు మ్యూట్ లోకి వెళ్ళాలండి దామోదర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి కంటెంట్ ఉండాలండి. మీ అద్భుతమైన ట్రైనర్ కావాలంటే ముందు కావాల్సినటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమికంగా కావాలి 3 అండి. అద్భుతమైన కంటెంట్ కావాలి, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్. కంటెంట్ మీన్స్ విషయం, ఏ విషయం అయితే మాట్లాడతాం అదే విషయం ఇప్పుడు చెప్పినట్టు. రెండోది అద్భుతమైన వాయిస్ కావాలండి. వాయిస్ అంటే ఏంటండి? అంటే బాలసుబ్రహ్మణ్యం లాగా అంత అద్భుతంగా ఉండాలా? లతా మంగేష్కర్ లాగా అంత చక్కగా ఉండాలా? శ్రేయ ఘోషాల్ లాగా పాడేటువంటి అద్భుతమైనటువంటి మెలోడీ వాయిస్ ఉండాలా? నో అండి. మన కంటెంట్ లో చెప్పేటువంటి భాష తాలూకా భావాన్ని మన గొంతులో పలికించగలగాలి. దాన్ని వాయిస్ మాడ్యులేషన్ అంటామండి. థర్డ్ వన్ బాడీ లాంగ్వేజ్. ఈ 3 మనకు అద్భుతమైనటువంటి ట్రైనర్ గా మారేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయండి. అయితే ఈ 3 దేని పాత్ర ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఒక 1/2 నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ వీ కెన్ గెట్ ఇన్ టు ద సెషన్ ఇన్ డీప్. సో మీడిట్లో మన అద్భుతమైన ట్రైనర్ గా అందరినీ ఆకట్టుకోవాలంటే మన సెషన్ వావ్ అద్భుతం సూపర్ మ్యామ్, మీ శ్రీలక్ష్మి మ్యామ్ మీ తాలూకు ఆటోగ్రాఫ్ దయచేసి ఇస్తారా అని మీ సెషన్ అయిన తర్వాత మిమ్మల్ని అడగాలి. ఓకే మ్యామ్. అదేవిధంగా ఇప్పుడు ఎంతసేపు మాట్లాడారు ఎవరండి? చిలుకూరు విద్యాసాగర్ గారు అనుకుంటాను. ఇంకోటి విద్యాసాగర్ గారు, సార్ అద్భుతం సార్, సార్ మీరు ఏరియాలో ఉంటారు, మీరు ఎక్కడెక్కడ స్పీచెస్ ఇస్తుంటారు అని మీ వెంటపడి మీరు ఎక్కడ స్పీచెస్ ఇస్తున్నారో ట్రైనింగ్ ఇస్తున్నారో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కలగాలన్నా ఈ 3 చాలా అత్యవసరం అండి. అత్యావశ్యకం, మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డియర్ ఫ్రెండ్స్, డూ యు నో ఏది అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది మీరు అద్భుతమైన ట్రైనర్ గా ఎదిగే క్రమంలో? ఈ 3 ఇంపార్టెంట్. కానీ 3 కంటెంట్ అద్భుతంగా ఉండాలా, వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉండాలా, లేదా బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండాలా? ఈ 3 దేని ప్రాధాన్యత ఎంత ఉంటుంది? మన అద్భుతమైన ట్రైనర్ గా మన ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలన్నా, లేదా మనం చెప్పేటువంటి కంటెంట్ అద్భుతంగా వారి మెదడులోకి వెళ్ళాలన్నా, మన అద్భుతమైన ట్రైనర్ గా మారాలన్నా ఈ 3 ఏటి ఎక్కువ అవసరం అని మీరు అనుకుంటున్నారు? సే ఇఫ్ ఐ గివెన్ 100 మార్క్స్ టు యూ, దేనికి ఎంత షేర్ ఇస్తారు మీరు? మీకు 100 మార్క్స్ మళ్ళీ చెప్పండి సార్. మీరు చెప్పిన ఆయన ఉండాలనుకుంటున్నాను సార్. నేను చెప్పినట్టు ఉండాలనుకుంటున్నానండి. నేను చెప్పినప్పుడు ఏవే ఉన్నాయండి సార్? మీరు అనే సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వాయిస్ కానీ సార్ ఇంకా ఎక్స్ప్రెషన్స్. సార్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఆయన అడిగారు కాబట్టి సార్ ఇంకోరు అడిగారు, ఆయన కోసం ఒకసారి. అద్భుతమైన ట్రైనర్ గా ఎదగాలంటే 3 అంశాలు కావాలండి. ఫస్ట్ వన్ ఈజ్ అద్భుతమైన కంటెంట్ కావాలి, రెండోది అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ కావాలి, మూడవది అద్భుతమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కావాలి. మీకు 100 మార్క్స్ కనుక ఇస్తే దేనికి అత్యంత ప్రాధాన్యత ఉందనుకుంటారు? దేనికి ఎన్ని మార్క్స్ షేర్ చేస్తారు? అన్నిటికీ ఈక్వల్ గానే వేయాలి సార్ మార్క్స్ సార్. అన్నిటికీ equal గా ఎందుకంటే అన్ని వేస్తారు. ఇంపార్టెంట్. ఎస్ సార్, వెరీ అన్ని ఇంపార్టెంట్ సార్. important. ఇది ఒక Very good. లేకపోతే ఎలా సార్ అట్రాక్ట్ అవుతుంది సార్? అంటే మీరు వాళ్ళతో మాట్లాడి 33.5 ఇస్తారు సార్. 33.5 మార్కులు చెప్పిన 3 సర్దేస్తారు. మీరు సూపర్ సార్, మీరు మ్యాథ్స్ టీచర్ సార్. అద్భుతంగా బాగా సర్దారు. నొప్పించక తానవ్వక తానొప్పక తప్పించుకు తిరుగువాడు దురిలో ధన్యుడు సుమతి అన్నట్టు చెప్పారు సార్. సమానంగా పనిచేశారు. ఇంకెవరైనా సరే 40-40-20 సార్. 40-40-20 సూపర్ సార్.
అన్ని Content. T20 మ్యాచ్ ఆడారు. 20+20, 20+20 చేశారు. శశికుమార్ కందులే గారు ప్లీజ్. బేసిక్ గా వాయిస్ యొక్క మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి మనం 50 మార్క్స్ వేయొచ్చు. సార్ మీరు 2 డివైస్ లో మీరు లాగిన్ అయ్యారు సార్. 2 డివైస్ లాగిన్ అయ్యారు, అందుకే రీసౌండ్ వస్తుంది. మీది ఒక డివైస్ లో లాగౌట్ అవ్వాలి మీరు. ఓకే ఓకే. అంటే నాకు చేయటం కోసం. ఓకే అండి. 50, 30, 20. ఓకే ఓకే, గ్రేట్ అండి. సార్ మనకి వెంకట్ గారు షేర్ చేస్తున్నారు కదా సార్ పీపీటీ? ఎస్ సార్, ఎస్ సార్. ప్రదీప్ గారు పీపీటీ షేర్ చేయండి సార్. ఓకే 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 డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 40, 40, 20 అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ వస్తారు. దేనికి అత్యంత ప్రాధాన్యత? 60, 25, 15. ఓ గాడ్, వెరీ నైస్ అండి. బాగానే సర్దారు. మంచి షేరింగ్ ఇచ్చారు మీరు. 60 కంటెంట్కి ఇచ్చారు. ఇంకా అండి శశికుమార్ కందుల గారు ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ శశికుమార్ గారు. 50 మార్క్స్ వాయిస్ కి. 50 వాయిస్ ఓకేనండి. మిగతా 50 దానికి సర్దేశారు సార్. ఓకే సార్, చెప్తారు ఇంకేమన్నా శశికుమార్ సార్? అట్లానే మన బాడీ లాంగ్వేజ్ కి 30 ఇవ్వాలండి. 30, 50, 30 అంటే 20 వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లుక్ ఎట్ ద స్లైడ్ which is going to show on your mobiles, please. Sir, next slide. So dear friends, please look at. ఒక్కసారి చూడండి. శ్రీనివాసరావు సార్ ప్లీజ్ చూడగలరా, చెప్పగలరా ఒకసారి ఏది ఎంత పర్సెంటేజ్ ఉందో? శ్రీనివాసరావు సార్. ఓం ప్రకాష్ గారు ప్లీజ్. 7% స్పోకెన్ వర్డ్స్, 38% వాయిస్ టోన్, 55% బాడీ లాంగ్వేజ్ సార్. ఎగ్జాక్ట్లీ మనం చూసుకున్నటువంటి అన్ని ఏమైందండి? డిఫరెన్స్ వచ్చేసాయి మొత్తం కంప్లీట్. మకతిక అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్టు బోల్తా పడినట్టు పడింది. మన ఎక్స్పెక్టేషన్స్ కాస్త భిన్నంగా వెళ్ళాయి. 7% ఓన్లీ కంటెంట్, 38% వాయిస్ మాడ్యులేషన్ అండ్ 55% బాడీ లాంగ్వేజ్. సార్ అంటే అత్యంత ప్రాధాన్యత తక్కువగా ఉన్నటువంటి కంటెంట్ ప్రిపరేషన్ ఈ రోజు నేర్చుకోబోతున్నామా? నో డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ కా 38%, మోర్ దెన్ 50%. సార్ కంటెంట్ 7% కదా, దీనికో సెషన్ కూడా అవసరమా అంటే పివి నరసింహ గారు ఒక మాట అనేవారు. ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి కొడుకునే అనేవారండి. ఐఏఎస్ ఐపీఎస్ సాధించినా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టాల్సిందే. అమ్మ లేకపోతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏమీ లేదు, జన్మే లేదు. కంటెంట్ అమ్మ వంటిది. కంటెంట్ ఈవెన్ దో ఇట్ క్యారీస్ ఓన్లీ 7% of the effectiveness while you are giving a training, but still without content there is no voice modulation, there is no body language. Dear friends, అరే మరి కంటెంట్ కి ఎంత ప్రాధాన్యత ఉందండి? సార్ డియర్ ప్లీజ్, సార్ ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు ఈ స్లైడ్ చూసి శ్రీలక్ష్మి మ్యామ్ ఏం చెప్తారో చూద్దాం. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. స్లైడ్ ప్లీజ్. అయితే కంటెంట్ కి తక్కువ ప్రాధాన్యత ఉందని మీరు అనుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం జరిగిన ఆల్బర్ట్ మాబ్స్టన్ అని చెప్పి ఆయన ఒక సైంటిస్ట్, ఒక సైకాలజిస్ట్, ఆయన సర్వే ప్రకారం ఆడియన్స్ ఆ విధంగా అంగీకరిస్తారని, బాడీ లాంగ్వేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని. అయితే వాస్తవాలు మనం చూసాం కదండి. చూసిన తర్వాత కంటెంట్ ఈరోజు మీకు చార్ట్ మీద ఏమొచ్చిందండి? ఈరోజు పోస్టర్లు ఏమొచ్చిందండి? లక్ష్మి మ్యామ్ ఈరోజు పోస్టర్లు ఏమొచ్చిందండి? కంటెంట్ ఈస్ కింగ్. కంటెంట్
ఓకే సార్. ట్రై చేయండి సార్ ఈలోగా. కంటెంట్ ఈస్ కింగ్. King. కింగ్ ఏంటండి? కింగ్ తర్వాత ఇంకెవరైనా, కంటెంట్ తర్వాత ఇంకేదన్నాను. కంటెంట్ లేకపోతే ఇంకేమీ లేదండి. మరి అటువంటి కంటెంట్ కింగ్ ఎవరైతే అద్భుతమైన కంటెంట్ కలిగి ఉంటారో వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కావచ్చు, ఏ సెషన్ కావచ్చు, అద్భుతంగా ఉంటుందండి. మరి అటువంటి చెప్పాలంటే కంటెంట్ ఈజ్ ద సోల్ అండ్ హార్ట్ ఆఫ్ యువర్ సెషన్. మనం చెప్పే సెషన్ కి కంటెంట్ ఆత్మ వంటిది. ఆ ఆత్మ ఎంత బలంగా ఉంటే, ఆత్మ ఎంత గొప్పగా ఉంటే, ఆత్మ ఎంత చక్కగా ఇతరులతో పంచుకోగలిగితే మన సెషన్ అంత అద్భుతంగా ఉంటుందండి. అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది నిర్వ్యూహాదాసంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కంటెంట్ లో ఏమేమి ఉంటుంటాయి? కంటెంట్ మనం చేసేటప్పుడు, కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కంటెంట్ ఎలా ఉండాలని మనం కోరుకుంటాం. ఎలా ఉంటే ఆడియన్స్ ని లేదా మన టార్గెటెడ్ ఆడియన్స్ ని చక్కగా మనం ఆకట్టుకుంటాం అన్న విషయం మనం తెలుసుకుంటే, కంటెంట్ స్పెల్లింగ్ ఏంటండి? CONTENT కంటెంట్. ఆ కంటెంట్ లో ఉన్నటువంటి అక్షరాలు తీసుకుంటూ దానికి ఒక యాక్రోనిమ్ గా దానికోసం చెప్పుకుంటే, కంటెంట్ మన కంటెంట్ ఎలా ఉండాలంటే క్లారిటీ ఉండాలండి. క్లారిటీ ఉండాలి, స్పష్టత. ఇప్పటి వరకు మనం కంటెంట్ ప్రిపరేషన్ కోసం మాట్లాడుతున్నాం. ఫోర్త్ వన్ సార్. ఇప్పటి వరకు మనం కంటెంట్ ప్రిపరేషన్ కోసం మాట్లాడుతున్నాం. ఇంతవరకు మనం కంటెంట్ ప్రిపరేషన్ మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఉందా లేదా అండి? ఉంటే ప్లీజ్ సే ఎస్, ప్లీజ్ షో యువర్ థమ్స్. మన టాపిక్ సంబంధించి ఇప్పుడు క్లారిటీ ఉందా లేదా అండి? క్లారిటీ ఉంది. ఎక్కడి నుంచి అండి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో కంటెంట్ ఎలా తయారు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటెంట్ దాటి మనం అటు ఇటు వెళ్ళలేదు. ఒక కంటెంట్ కోసం మాట్లాడుతున్నాం. కంటెంట్ ఎలా ఉండాలనే విషయం మాత్రమే మనం చర్చిస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ, స్పష్టత. కనెక్టివిటీ ఎలా వచ్చిందండి? ఒకదాని తర్వాత ఒకటి ఉన్నట్టే ఉండాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న కంటెంట్ ఎలా ఉంది? శ్రీకృష్ణుడి కోసం చెప్పాను. పద్యం చెప్పిన తర్వాత ఇంకేం చెప్పానండి? మాటే మంత్రము, మాటే తంత్రము, మన మాట మన నోట అని చెప్తూ కంటెంట్ ఎంత పర్సంటేజ్, కానీ కంటెంట్ ఏమాత్రం తక్కువ కాదు. కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్తూ కనెక్టివిటీతో అలా వెళ్తున్నాం. సాధారణ మన కంటెంట్ ఎలా ఉండాలంటే కనెక్టివిటీ ఉన్నట్టే ఉండాలి. ఇంటర్వెల్ స్టార్టింగ్ వేసి క్లైమాక్స్ తర్వాత వేసి ఓపెనింగ్ చివరికి పెట్టాం అనుకోండి, సినిమా ఏమవుతుందండి? ఫ్లాప్ అవుతుంది. అవునా కాదండి? హరిలో రంగ హరి మన సెషన్ సరి గజిబిజిగా మారిపోతుందండి. సో మన కంటెంట్, మనం మాట్లాడే మాట కనెక్టివిటీ ఉండాలి. మన కంటెంట్ లో ఏ విషయమైనా మాట్లాడడానికి వెళ్తున్నామో ఆ విషయానికి సంబంధించి కనెక్టివిటీ ఉండాలి. మిమ్మల్ని ఆగస్టు 15 కోసం పిలిచారు. చక్కగా మాట్లాడమని చెప్పి, విద్యార్థులతో మాట్లాడమని చెప్పి, వాళ్ళు కాస్త ఉత్ప్రేరణ కలిగించే విధంగా ట్రైనింగ్ ఏమని చెప్పి మేము ట్రైనర్ గా పిలిచారు. డియర్ ఫ్రెండ్స్, ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఇది అందరికీ తెలిసిందే, అయినా మళ్ళీ చెప్తాం మనం అక్కడ. ఓకే, ఈ ఆగస్టు 15 రోజు మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఈ ప్రభుత్వం ఉంది. భారతదేశానికి సంబంధించి మనం అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ, 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం, 3వ ఆర్థిక వ్యవస్థగా వెళ్ళబోతున్నాం. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఇది చేస్తోంది. మనం చెప్పాల్సింది స్వాతంత్ర సమరయోధులు ఆ సందర్భంగా వాళ్ళ జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఎలా ప్రేరణ కలిగించాలని. కానీ ఏం చేస్తాం మనం? ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోయామండి. వేర్ ఇస్ ద కనెక్షన్? నో కనెక్షన్, క్లారిటీ కూడా లేదు. అదేవిధంగా సి ఫర్ కన్సైజ్. కన్సైజ్ అంటే ఏంటండి? క్లుప్తంగా. మనం చెప్పే ప్రతి మాట చాలా క్లుప్తంగా ఉండాలి. అంటే సాగదీత ఉండకూడదండి. 3.5 గంటలు సినిమా చూస్తామండి, చూడం. అదేం చేస్తాం? 1 hour యాక్షన్ మూవీ అయితే ఇంట్రెస్ట్ మీద చూస్తాం. అలాగే మన కంటెంట్ ఎంత ప్రిసైజ్ గా, ఎంత కన్సైజ్ గా ఉంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. షార్ట్, స్వీట్ అండ్ స్మార్ట్. అంటే స్ప్రైట్ డ్రింక్ లోకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, సూటిగా సుత్తి లేకుండా అని. స్ప్రైట్ తాగండి, సూటిగా సుత్తి లేకుండా. ఆమెకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, చూస్తుంటారు. సో మన కంటెంట్ కూడా ఎలా ఉండాలి అంటే కన్సైజ్, పర్ఫెక్ట్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ సాగదీత వ్యవహార ధోరణిలో ఉండకూడదు. మన కంటెంట్ చాలా స్ట్రైట్ గా, కన్సైజ్, చాలా ప్రిసైజ్ గా ఉండాలండి. నెక్స్ట్ వన్ ఈస్ ఓ ఫర్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే ఏంటండి? ఆ కంటెంట్ మన సొంతమై ఉండాలి. ఎవరో ఎక్కడో చెప్పుంటారు, ఆ విషయాలు తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ స్పీచ్ లో ఎవరిదైతే మీరు కాపీ చేసి తీసుకొచ్చారో అదే స్పీచ్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పామనుకోండి, ఈయన కాపీ క్యాట్ అంటారు. ఈయన దగ్గర సొంతం అంటే ఈయనకేం లేదు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తీసుకొచ్చి చెప్పడమే. అబాసుపాలయ్యే అవకాశం ఉంటుంది, ఆశాభంగం జరిగే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఒరిజినాలిటీ, మనకంటూ సొంతమైనటువంటి కంటెంట్ మాత్రమే ఉండాలి. ఏ విధంగా శ్రీకృష్ణుడు మాత్రమే చెప్పాడు కంటెంట్, ఆ కంటెంట్ ఎలా ఉందో మనకంటూ సొంతమైన కంటెంట్ మనమే ఉండాలి. ఇది ఎక్కడో విన్నట్టుంది, ఎవరో చెప్పినట్టుంది సేమ్ అన్నటువంటి విషయాలు రాకూడదు. నెక్స్ట్, నేచురల్ గా ఉండాలి, నీడీగా ఉండాలి. మనం చెప్పేది ఎలా ఉండాలండి, అతిశయోక్తులతో ఉండకూడదు, సంబంధం లేకుండా ఏవేవో విషయాలు అనేవి ఉండకూడదు. మనం చెప్తున్న టాపిక్ కి అవి అతిశయోక్తులతో అంతరిక్షం కోసం వెళ్ళిపోతాం. ప్రస్తుతం అక్కడ మీరు గ్లోబల్ వార్మింగ్ కోసం మనం మాట్లాడతాం. గ్లోబల్ వార్మింగ్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణాలు ఏంటి, తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, కానీ ఏం చేస్తాం, మనం మాట్లాడాల్సిన విషయాన్ని వదిలేసి అంతరిక్షంగా వెళ్ళిపోతాం. అమెరికా వాళ్ళు చేస్తున్న తప్పులు చేసుకుని వెళ్ళిపోతాం. డెవలప్డ్ కంట్రీస్ కోసం ఇవేవేవో మాట్లాడుతుంటాం. కాదండి, మన కంటెంట్ ఫ్లో ఎలా ఉండాలంటే నేచురల్ గా ఉండాలి. ఇంత కనెక్టివిటీ అనుకున్నామండి, దానికి సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయి ఉండాలి. నీడి, అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాలండి. అనవసర విషయాలు చెప్పడానికి అక్కడ 50 మంది ఉన్నారంటే 1 అవర్ మనం తీసుకుంటున్నాం అంటే మనకు 1 అవరే, కానీ 50 మంది తాలూకా ఒక్కొక్క గంట 50 గంటల సమయాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాలి. అనవసర విషయాలు ప్రస్తావించే సమస్య లేకుండా చూసుకోవాలి. ఆ విధంగా మన కంటెంట్ ఉన్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్, టాక్ట్ఫుల్ గా ఉండాలి. టాక్ట్ఫుల్ అంటే ఏంటండి, ఎప్పుడైనా మన కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో లాజిక్ ఉండాలి. ఎవరైనా సరే ప్రశ్నలు అడిగినా సరే ఆ ప్రశ్నలకు సమాధానాలు అత్యద్భుతంగా ఇవ్వగలిగినట్టు టాక్టిక్స్ కూడా ఉండాలి. దీన్ని స్పాంటేనిటీ ఉండాలండి. స్పాంటేనిటీ అంటాం, సమయస్ఫూర్తితో పాటు ఉండడం. నేను ఒకసారి క్రియేటివిటీ చెప్తున్నప్పుడు ఒక ఆయన ఇబ్బంది పడుతూ కొంచెం అటు ఇటు అవుతూ ఉన్నారు. ఆయన ఏం చేయాలండి, అక్కడ అర్జెంట్ గా కంటెంట్ డివియేట్ అవ్వకూడదు, కంటెంట్ అదిగే చెప్పాలి, క్రియేటివిటీ అనేది ముందుకెళ్ళాలి. అప్పుడు ఏం చెప్పాను ఆయనకి, సార్ మీ క్రియేటివిటీ అంటే తెలుసా అని అడిగాను ఆయనకి. తెలుసండి చెప్పండి అన్నారు. క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాను, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత తెలుగులో అంటే ఏంటి సార్ అన్నాడు. సృజన అనే అమ్మాయి రాసిన ఆత్మకథ అని చెప్పాను ఆయనకి. దెబ్బతో ఆయనకి నిద్ర వదిలిపోయింది. ఇవన్నీ ఏంటండి, మనకి ఇబ్బంది పెట్టేటువంటి ఆడియన్స్ కొంతమంది ఉన్నప్పుడు కొంచెం టాక్ట్ఫుల్ గా బిహేవ్ చేయాలి. అక్కడ మన కంటెంట్ ఆ విధంగా మనం తయారు చేసుకున్నప్పుడే దాంట్లోంచి వేరే అర్థాలు వచ్చి ఒక కొత్త కోణాన్ని కూడా జనరేట్ చేసే విధంగా టాక్ట్ఫుల్ గా చూసుకోవాలి. నెక్స్ట్, టోటల్నెస్ అంటే మన కంటెంట్ పరిపూర్ణంగా ఉండాలండి. అంటే మనం చెప్పే సబ్జెక్టు సగం చెప్పి ఆగిపోకూడదు, ఇంకా ఏదో ఉంది ఇంకా చెప్పాలి సార్, సగమే చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలు ఏ విధంగా ప్రేరణ కల్పిస్తాయి అనే విషయం మీరు చెప్పాల్సింది పోయి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు చెప్పారు, కానీ ఆ త్యాగాలకు సంబంధించి మీరేం బాధ్యత వహించాలనే విషయం మనం చెప్పలేదు అనుకోండి, మన ఇంకా సెషన్ ఎక్కడ కంప్లీట్ అండి, ఇన్కంప్లీట్. అవునా కదా డియర్ ఫ్రెండ్స్, అవునా కదా పూర్ణచంద్రరావు గారు, అవునా కదా సార్? అవును సార్, అంతే కదండి. సమరయోధులు చేసిన త్యాగాలు చెప్పాం, ఆ త్యాగాల ప్రతిఫలంగా మనం చేయాల్సిన బాధ్యత ఏది అది చెప్పలేదు. అక్కడ ఏమైందండి, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్, అంటే టోటల్నెస్ అనేది మిస్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఫర్ ఎఫెక్టివ్, మనం చెప్పే ప్రతి మాట ఒక తోటలా ఉండాలి. ప్రతి మాటలు హృదయాంతరాలను తాకాలి, ఆ ఎఫెక్టివ్ గా ఉండాలి. అందుకే మనం ఎంచుకున్నటువంటి ప్రతి మాట ప్రతి పదం ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిని అందించగలిగే విధంగా ఉండాలి. ఎనర్జెటిక్ అంటే ఎలా ఉండాలండి, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పై పైకి వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం అని అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. ఈ కంటెంట్ చెప్తున్నప్పుడు నాకు ఎంత ఎనర్జీ ఉందో విన్న వాళ్ళకి అంత ఎనర్జీ ఉంటుంది. లక్ష్యం ఏమి ఉంటుందా అండి? అంటే మన కంటెంట్ లో భావం ఎలా ఉన్నా సరే దాన్ని చెప్పేటప్పుడు ఎనర్జీగా చెప్పాలి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. సార్ జలపాతం ఎక్కడుంది సార్, ఇంకెక్కడెక్కడ దగ్గరలో ఏమైనా జలపాతం ఉందా సార్, పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం అని అడుగుతాడు ఆడియన్స్. ఎందుకు, దాంట్లో అర్థం క్యారీ కాలేదు. అంటే మనం చెప్పే కంటెంట్ లో ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో అంత ఎనర్జెటిక్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి. అంటే కంటెంట్, అటువంటి కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎన్ ఫర్ నోవాలిటీ. నోవాలిటీ మీన్స్ కొత్తదనం, దీన్ని క్రియేటివిటీ అని అంటాం. ఎవ్వరు చెప్పిన దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్దాం. మనకు ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. ఏంటా శక్తి,
అద్భుతంగా మంచి ఉదాహరణతో చెప్పే కెపాసిటీ మనకు ఉంటుంది. లేదా అద్భుతమైన స్లైడ్ తయారు చేస్తారు మీరు అద్భుతమైన స్లైడ్స్ తయారు చేస్తారు, పీపీటీ తయారు చేస్తారు, క్లాసెస్ కూడా మీకు అవుతాయి. ఎవ్వరూ తయారు చేయని విధంగా పీపీటీ చూడగానే ఆకట్టుకోవాలి. ఎవ్వరు వాడినటువంటి పిక్చర్స్, ఎవ్వరు వాడినటువంటి పదాలు, ఎవ్వరు వాడినటువంటి డిజైన్స్ మీకు మాత్రమే సొంతం. ఒరిజినాలిటీ కోసం చెప్పాము కదండి, మనకు మాత్రమే సొంతమైనటువంటి కంటెంట్ అక్కడ కనిపించాలి. అది టెక్నికల్ కంటెంట్ కావచ్చు, ఓరల్ కంటెంట్ కావచ్చు, రిటర్న్ కంటెంట్ కావచ్చు. టెక్నికల్ అంటే పీపీటీకి సంబంధించి, ఓరల్ కంటెంట్ అంటే ఇంతవరకు ఎవరు చెప్పని మాట కావచ్చు, రిటర్న్ కంటెంట్ అంటే ఇంతవరకు ఎవరు చూడని మాట కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక ఆట కావచ్చు. ఇవి ఖచ్చితంగా ఉన్నట్టు మనం చూసుకోవాలి. టీ ఫర్ టెక్నాలజీ. మన కంటెంట్ ఎలాగంటే టెక్నాలజీ బేస్ చేసుకున్నట్టు ఉండి టెక్నాలజీ కూడా ఉపయోగకరంగా ఉన్నట్టు కంటెంట్ మాత్రం మనం చూసుకోవాలి. అంటే ఏంటండి, మన కంటెంట్ లో టెక్నాలజీ కూడా ఉన్నట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు పీపీటీ చెప్పాను కదండి, మన కంటెంట్ ఇప్పుడు నేను పీపీటీ షో చేస్తున్నాను, మీకు చూస్తున్నారు కదా. ఇప్పుడు అవి అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్పేది ప్రతిదీ మీ చక్కగా మీకు అక్కడ క్యారీ అవుతుంది. ఒకవేళ అక్కడ లేదనుకోండి, స్లైడ్ క్యారీ అవుతుందా? నేను చెప్పింది 100% క్యారీ అవుతుంది, బట్ నాట్ 100%. సో టెక్నాలజీకి కూడా సరైన పాత్ర మనం కంటెంట్ లో ఇవ్వాలి. అప్పుడు అద్భుతంగా కంటెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మరి కంటెంట్, మరి మన కంటెంట్ ఏమి ఉండాలండి? వాట్ కంటెంట్? కంటెంట్ మస్ట్ హ్యావ్ ఏమేమి కలిగి ఉండాలండి? ఎవరు చదువుతారు ఒకసారి? హలో సార్. సార్ చెప్పండి. సార్, కంటెంట్ must have stories, purpose, exact info, perfect examples, confidence, humor. హ్యూమర్. స్టోరీస్ ఉన్నాయి కదండి. మరి స్టోరీస్ ఏం చెప్తామండి? స్టోరీస్ ఏం చెప్పాలి? ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పొచ్చు. ఏదైనా సరే మనం ఒక కంటెంట్ డెలివరీ చేస్తున్నప్పుడు, ఒక ట్రైనింగ్ కి పిలిచేటప్పుడు, ఆ ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ మూడ్ లోకి తీసుకెళ్లేటువంటి స్టోరీ మన కంటెంట్ లో ఉండాలండి. సపోజ్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని చెప్తున్నాం. ఫెయిల్యూర్స్ కోసం చెప్తున్నాం. FAIL, ఫెయిల్ అంటాం. ఫెయిల్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు తెలుసా అండి? ఫెయిల్ కోసం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, దట్ ఈస్ ఫెయిల్. ఈయన ఎందుకు అలా చెప్పారు అబ్దుల్ కలాం గారు? కారణం మీకు తెలుసా డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ కి చెప్తూ, ఫెయిల్యూర్స్ కోసం బాధపడొద్దు, భయపడొద్దు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని చెప్పి విద్యార్థులు చెప్పబోతున్నాం. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. నీ విజయంలో ఫెయిల్యూర్స్ ఒక భాగం కలిగి ఉంది అన్న టాపిక్ వాళ్ళు చెప్పాలి. అప్పుడు ఒక స్టోరీ చెప్పాలి. ఎవరి కోసం చెప్పాలండి? అబ్దుల్ కలాం గారి కోసం చెప్పొచ్చు. అబ్దుల్ కలాం గారు 1960s లో మొట్టమొదటిసారి PSL మీద ఒక ర్యాకెట్ ప్రయోగం చేస్తున్నప్పుడు సతీష్ ధావన్ గారు ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన వద్దంటున్న వాతావరణం అనుకూలించగా అబ్దుల్ కలాం గారు ఒక ప్రయోగం చేసినప్పుడు ఆ ర్యాకెట్ సముద్ర పాలైనప్పుడు భారతదేశం తాలూకా ప్రతిష్ట కూడా కాస్త దెబ్బతిన్న సందర్భంలో ఆయన్ను ఓదార్చి ఆయన తరపున తనెళ్ళి ప్రెస్ మీట్ ఇచ్చారు సతీష్ ధావన్ గారు. సెకండ్ టైం ఎప్పుడైతే సక్సెస్ అయిందో అబ్దుల్ కలాం గారు వెళ్ళి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆయన ఫెయిల్ అండ్ సక్సెస్ మధ్యన ఆయన పడిన మానసిక సంఘర్షణ ఉంది చూశారు. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవ్వాలి అంటూ ఆయన పడుతున్న తపన, మదన ఉంది చూశారు. అది అత్యుత్తమ శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగే క్రమంలో ఆయనకి వేసినటువంటి అత్యుత్తమ అడుగు ఏదంటే ఫెయిల్యూర్. అక్కడ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆయనలో కసి పెరిగింది కాబట్టి ఈ స్థానానికి వెళ్ళారు. భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగారు అన్నటువంటి ఒక స్టోరీ చెప్పామనుకోండి, ఇక మనం క్యారీ చేసే విషయాలన్నీ ఇంకా ఫుల్ పాజిటివ్గా వెళ్ళిపోతాయండి. ఇంకంతా సో విద్యార్థులతో ప్రారంభించినప్పుడు మనం మంచి స్టోరీతో చెప్పామనుకోండి, మన మంచి స్టోరీలు ఉన్నాయనుకోండి, ఈ స్టోరీలు ఏం చేస్తాయంటే మనం చెప్పే కంటెంట్ కి అద్భుతమైన బలాన్ని చేకూరుస్తాయి. నిజమే మాట్లాడాలి. సత్యం కోసం పిల్లలకు చెప్తున్నాం. నిజం కోసం ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాం. ఏంటండి? ఆవు పులి కథ చెప్పామనుకోండి, ఓహో అబద్ధం చెప్పినప్పుడు అందరూ నమ్ముతారు, కానీ నిజం చెప్పినప్పుడు అది కూడా అబద్ధం అని, నిజాన్ని కూడా అబద్ధం అనుకునే ప్రయత్నంలో నేనే ప్రమాదం బాటిన పడవచ్చు అన్నటువంటి విషయం మనం 8th క్లాస్ కు 9th క్లాస్ కు పాఠాలు చెప్తున్నప్పుడు లేదా మోటివేషనల్ క్లాస్ ఇస్తున్నప్పుడు అది మనకు ఉపయోగం. గుర్తుంచుకో డియర్ ఫ్రెండ్స్, మనం చెప్పే ప్రతి కంటెంట్ లో ఆ కంటెంట్ కి ఈక్వల్ గా ఉండేటువంటి ఇది ఖచ్చితంగా ఒక స్టోరీ మనం
చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అండి, పర్పస్. పర్పస్ అంటే ఎవరైనా చెప్పగలరా? మీరేమనుకుంటున్నారు పర్పస్ అంటే? పర్పస్ అంటే ఏమనుకుంటున్నారు? శివ నాగార్జున గారు. శివ నాగార్జున పేరు బాగా సరిపోయింది సార్. అవునవును సార్, శివనాగార్జున సార్. సార్ చెప్పండి. పర్పస్ అంటే మనం దేని గురించి అన్నా ప్రయత్నం చేసేదాన్ని పర్పస్ అంటారు సార్. ఓకే ఓకే. అంటే ఒక విషయం గురించి అవగాహన ఏర్పాటు చేసుకొని చెప్పేదాన్ని పర్పస్ కూడా అంటారు సార్. డెఫినెట్ గా. సార్ మెంటర్స్ ఉంటే మెంటర్స్ అని పెట్టించుకోండి, సో దట్ ఇంటరాక్ట్ అయ్యే మిస్టేక్ నేను చేసుకునే అవకాశం ఉండదు. శ్యాంప్రసాద్ సార్. ఓకే ఓకే, శ్యాంప్రసాద్ సార్ ప్లీజ్. ఇబ్బంది లేకపోతే మాట్లాడండి సార్. ఆ సబ్జెక్ట్ మనం ఎందుకు చెప్తున్నామో దాని కంటెంట్ తెలుసుకోవాలి మనం ఫస్ట్. సందర్భం. ఎస్, సర్వింగ్ ద పర్పస్ అని వింటుంటామండి మనం. సర్వింగ్ ద పర్పస్ అంటే మనల్ని ఇంట్లో ఫంక్షన్ అయితే వంటగాడిని తెచ్చుకుంటామండి. ఎందుకండి? ఆయన చక్కగా వంట చేసి అతిథుల్ని రుచికరమైన భోజనం అందించి సంతృప్తి పరుస్తారండి. అది పర్పస్. ఒక స్కూల్లో అబ్బాయిలు పిల్లలు చాలా ఎక్కువగా అలరి చేస్తున్నారు, చదువు మీద శ్రద్ధ లేదు. మనల్ని ట్రైనర్ గా పిలిచారు. అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సింది ఏంటండి? స్టడీ స్కిల్స్ కోసమా, గోల్ సెట్స్ కోసమా, డిసిప్లిన్ కోసమా, పేరెంట్స్ హార్డ్ వర్క్ కోసం? మనం ఏం చెప్పాలండి? డిసిప్లిన్ కోసం చెప్పాలా, గోల్స్ చెప్పాలా, డిసిప్లిన్ కోసం చెప్పాలండి? డిసిప్లిన్ కోసం చెప్పాలి. 100% ఎగ్జాక్ట్లీ. అదే స్టడీ స్కిల్స్ కోసం చెప్పామనుకోండి, మొదట వాళ్ళు డిసిప్లిన్ లేదనే విషయం తెలిసింది, ఇంకా స్టడీ స్కిల్స్ చెప్తే ఇంకెవరు వింటారండి? నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. సో మనం ఏ పర్పస్ వెళ్తున్నామో ఆ పర్పస్ సర్వ్ కావాలి. అక్కడ ఎగ్జామినేషన్ టైంలో వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటండి? స్టడీస్ చెప్పాలి. అంటే అక్కడ పర్పస్ ఏ సందర్భంలో, ఏ స్థాయిలో, ఏ సమయంలో వెళ్తున్నామో ఆ సమయానికి తగ్గట్టు పర్పస్ ని సర్వ్ చేయాలండి. సర్వ్ చేయాలనుకోండి, అప్పుడు మన కంటెంట్ వేస్ట్ అయిపోతుందండి. ఎగ్జామ్స్ టైంలో స్టడీ స్కిల్స్ కోసం, గోల్ సెట్టింగ్స్ కోసం కాకుండా మిగతా ఇంకా బుక్ రీడింగ్స్ కోసం, నావెల్స్ ఎలా చదవాలి అన్ని విషయాల మీద మాట్లాడామనుకోండి, మీ లైబ్రరీ ఎలా మెయింటైన్ చేయాలి, లైబ్రరీలో ఏ బుక్స్ ఉంచుకోవాలి అనే విషయాలు మాట్లాడామనుకోండి, నాట్ ఎట్ ఆల్ యు ఆర్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్. నెక్స్ట్, మనకి ఏ పర్పస్ కోసం మనకి ట్రైనింగ్ కి పిలుస్తారో ఆ పర్పస్ కోసమే మాత్రం మాట్లాడాలి తప్ప డీవియేట్ కాకూడదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది సార్, మా రియల్ ఎస్టేట్ లో మా ఏజెంట్స్ కాస్త డిమ్ గా ఉన్నారండి, సేల్స్ తగ్గాయి అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామండి? రియల్ ఎస్టేట్ లో సేల్స్ పెరగడానికి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుంటాం, ఆ మైండ్ సెట్ ఎలా మార్చాలో తెలుసుకుంటాం. మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది, ఇంకో విధంగా ఉండదండి. వాళ్ళ తాలూకు వ్యక్తిగత జీవితాలు పెంచడానికో, లేకపోతే వాళ్ళ తాలూకా మిగతా విషయాలన్నీ మనం తెలుసుకోవడానికో మనం మాట్లాడవండి. ఆరోగ్యం కోసం మీరు మంచి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఉండాలనే విషయాలు మాట్లాడామనుకోండి, పర్పస్ సర్వ్ కాలేదు. అంటే మన ట్రైనింగ్ సెషన్ ఏమైందండి? పోయింది. సో వీ మస్ట్ హ్యావ్ పర్పస్ అండ్ ఎగ్జాక్ట్ ఇన్ఫో. ఎప్పుడైనా మన కంటెంట్ ఎలా ఉండాలంటే అండి, కంటెంట్ లో మనం వాడే ప్రతి పదం ఎగ్జాక్ట్ గా, అంటే మనం తీసుకున్న డేటా పర్ఫెక్ట్ గా ఉండాలండి. భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారండి, మీకు అందరూ తెలుసా? చైనాను దాటేసి భారతదేశం 150 కోట్ల జనాభాతో ఈ రోజు ముందుంది. అందులో యువశక్తి 89% యువశక్తి భారతదేశంలోనే ఉంది ఆ జనాభాలో అని యువశక్తి కోసం చెప్తూ నేను ఈ 2 పదాలు వాడాను అనుకున్నా కంటెంట్ లో. మై స్టేట్మెంట్స్ రాంగ్ గా రైటా అండి? ఎవరు చెప్పగలరు? సుమా మ్యామ్ ప్లీజ్. రైటే సార్. రైటా మ్యామ్? రైటా సార్? రైటే సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్. yes, సుమా మ్యామ్ ప్లీజ్. సార్, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అంటే ఎవ్రీబడి ఈస్ చెకింగ్ అవుట్ ఆన్ గూగుల్ సార్. మనం అక్కడ డాష్ మీద చెప్పడం కంటే ప్యారలల్ గా ఇక్కడ వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో నాట్ ఇన్ దిస్ సినారియో, బట్ వెన్ ఎవర్ వి ఆర్ కోటింగ్ నంబర్స్ మీరు అందరూ ప్రాపర్ గా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ రైటా రాంగ్? రాంగ్ అయితే ఏంటి రైట్ చెప్పగలరు?
Sir, I think second one is not 89%. First one is 150 crores, ma'am. హలో సార్. హలో. Sir, yes, please. రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. చెప్పండి. అదే సార్ ఇండియా అంటే 130 crores సార్, నాట్ 150 crores. అలాగే ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది సార్. సార్ సూరిశెట్టి ఇంద్రసాయి గారు, ఎస్ సార్. మీరు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు సార్. ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది సార్, 139 crores. Unofficial గా no. Now at present India's population is in and around 142 crores అండి. అఫీషియల్ గా చైనా ఉంది కానీ అన్అఫీషియల్ గా ఇండియా క్రాస్ చేసేసింది చైనాని. నౌ ఇండియా ఇస్ టాప్ పాపులేటెడ్ కంట్రీ. ఓకే సార్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ 89% అన్నారు. సుమా మ్యామ్ రైట్లీ మెన్షన్, దట్ ఈస్ టోటలీ రాంగ్. నీర్ అబౌట్ 65 to 70 like that, but more than that of many nations which are equally populated India. సో ఇటువంటి విషయాలు నేను చెప్తున్నాను కదా, ఎదుటి వారు వింటున్నారు కదా అని మనకు నోటు వచ్చినట్టు చెప్పేసాం అనుకోండి, ఎవరో నిల్చున్నారు అనుకోండి, సార్ 150 crores ఎక్కడ ఉందండి, ప్రపంచంలో ఎక్కడ లేదండి, 142 కోట్లు అండి, అన్అఫిషియల్ గా మొన్న చైనాని దాటామండి, మీరు ఎలా చెప్పేస్తారండి అని అన్నారు అనుకోండి, మన సెషన్ ఏంటండి పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుందండి. తలను ఎత్తగలవా ఓ సామి, తలను నువ్వు ఎత్తగలవా, తప్పుడు లెక్కలతో పప్పులో కాలేసి తలను ఎత్తగలవా, ఎప్పుడు తలెత్తలేం. సో బీ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అక్కడ తెలియనంత వరకు ఎవరున్నా పర్వాలేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి అబాస్ ఫాలో అవుతాం. సో ఇన్ఫర్మేషన్ డేటాస్ మీరు వాడుతున్నారు అంటే, మీరు ఏవైనా సరే స్టాటిస్టిక్స్ వాడుతున్నారంటే ప్లీజ్ కన్ఫైన్ టు ద స్టాటిస్టిక్స్. అవి ఎలా ఉంటే అవే వాడండి, ఇంకోటి వాడకండి. నెక్స్ట్ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. మనం కంటెంట్ లో ఎగ్జాంపుల్స్ ఎలా ఉండాలి అంటే, మనం చెప్తున్న కంటెంట్ కి సంబంధించే ఉండాలి. ఇందాక ఫెయిల్యూర్ కోసం మనం చెప్పుకున్నాం, అప్పుడు అబ్దుల్ కలాం గారి కోసం చెప్పాం, స్వామి వివేకానంద గారి కోసం కూడా చెప్పచ్చు, ఇనిషియల్ గా ఆయన పడిన బాధల కోసం చెప్పొచ్చు. కానీ సంబంధం లేనటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఎట్టి పరిస్థితులు చెప్పకూడదండి, మళ్ళీ అబాస్ పడే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఇది మనకు తెలిసిందే కదండి. కంటెంట్ లో కాన్ఫిడెన్స్ అంటే ఏంటి చెప్పగలరా సార్? కంటెంట్ కి కాన్ఫిడెన్స్ సంబంధం ఏంటని చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? చెప్పే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సార్, నైస్ సార్. ఇంకా అండి శ్యాంప్రసాద్ సార్ అద్భుతంగా చెప్పారు సార్. ఇంకెవరైనా సార్ ఇన్ అడిషన్ టు దట్? కంటెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, లేకపోతే ఉండదు. దేర్ యు ఆర్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. శ్యామ్ సార్ అద్భుతంగా చెప్పారు, విద్యాసాగర్ అద్భుతంగా చెప్పారండి. ఏం తెలుసండి, అద్భుతమైన కంటెంట్ అద్భుతమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. మీరు చెప్పేది మీకు నమ్మకం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడగలుగుతారు, అవతల వాళ్ళకి అది హత్తుకునేట్టుగా ఉంటది. అప్పుడు సార్ మన కంటెంట్ మీద మనకు ఎప్పుడు నమ్మకం వస్తుంది సార్ శశికుమార్ సార్? అది ఫ్యాక్ట్ అయినప్పుడు. అది ఫ్యాక్ట్ అయినప్పుడు, ఫ్యాక్ట్ ఇన్ సెన్స్ సార్ మనం దాని మీద నాలెడ్జ్ కరెక్ట్ గా తీసుకొని నాకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది సార్. ఐ గాట్ యువర్ పాయింట్, నాకు కావాల్సింది చెప్పేసారు. ఎస్ సార్, కరెక్ట్ గా చెప్పారు. చూడండి, నమ్మకం అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫో అంటే నాలెడ్జ్. మనకి సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నప్పుడు, శశికుమార్ సార్ చెప్పినట్టు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. మన సబ్జెక్ట్ కోసం పట్టు రావాలంటే ఏం చేయాలండి? దాని మీద మనం వర్కౌట్ చేయాలి, హోంవర్క్ చేయాలి. మనం కంటెంట్ ప్రిపేర్ అవుతున్నాం అంటే 10 నిమిషాల్లో కూర్చొని నేను ఏదైనా చెప్పగలుగుతాను అన్న వెళ్ళిపోకూడదండి. మళ్ళీ ఏమవుతుందండి, హరిలో రంగ హరి మన సెషన్ సరి అయిపోతుంది. సో అలా ఉండకూడదు. మనం చెప్పే ప్రతిదీ కాన్ఫిడెన్స్ తో కూడి ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండడంతో పాటు అద్భుతంగా చెప్పగలగాలి. అది మాత్రమే మనం చేయగలమండి. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యూమర్. హ్యూమర్ సార్, కంటెంట్ కి హ్యూమర్ కి సంబంధం ఏంటి సార్? ఎవరైనా చెప్తారా? కంటెంట్ లో హ్యూమర్ సంబంధం ఏంటి సార్? కామెడీ చేయమంటారేంటి మీరు? గొప్పగున్నారే, భలేగున్నారే. హ్యూమర్ ఇస్ లైక్ లూబ్రికేషన్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, విచ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఫ్రీ. అంటే వాతావరణాన్ని కాస్త తేలిక పరిచేది హ్యూమర్ అండి. ఇప్పుడు కంటెంట్ మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎదుటి వారు చేతులు కొట్టుకుని శ్రద్ధగా వింటున్నారు అనుకోండి, ఇదేమవుతుందండి, మీరు ట్రైనర్ కాదు, ఆయన టీచర్,
మనం టీచర్ ఆయనకు స్టూడెంట్ అయిపోతున్నారండి. అప్పుడప్పుడు మన ఆడియన్స్ లో కాస్త ఉత్సాహం నింపడానికి, కాస్త ఉల్లాసం కలిగించడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న హ్యూమర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ హ్యూమర్ ఎలా ఉండాలండి? అది మన కంటెంట్ కి సంబంధించి ఉండాలి. ఇందాక మనం అనుకున్నాం క్రియేటివిటీ చెప్తున్నప్పుడు అప్పుడు ఏమొచ్చింది? సృజనాత్మకత. సృజన అనే అమ్మాయి ఆత్మకథ సృజనాత్మకత అని చెప్పుకున్నాం. అలాగే హ్యూమర్. ఇప్పుడు సాయి గారు చెప్పారు, సార్ 130 కోట్లు అన్నారు. సార్ 10 ఏళ్ల కిందట వెళ్ళిపోయారు సార్ మీరు. అంతవరకే తెలియదు సార్. ఇక్కడ మనం సంబంధం ఉన్న విషయాలు మాత్రమే చెప్పుకోవాలి. దాంట్లో హ్యూమర్ అంది అత్యద్భుతంగా ఉండాలండి. అంటే మన కంటెంట్ కి పరిపూర్ణత ఇస్తుందే హ్యూమర్ అండి. ఒక సినిమా చూడండి, హ్యూమర్ లేదనుకోండి మనం సినిమా చూడం. కమెడియన్ ని మనం ఈజీగా తీసి పారేస్తాం, కానీ కమెడియన్ వల్లే సినిమాలు నిల్చుంటాయి. అనిల్ రావుపూడి సినిమా చూడండి, కామెడీ టేక్స్ గ్రేట్ ప్లేస్. ఇన్ ద సేమ్ వే మనది కామెడీ ఉండకూడదు, కానీ హ్యూమర్ ఉండాలండి. హ్యూమర్ అంటే సందర్భోచితంగా అవసరమైనప్పుడు కాస్త నవ్వు తెప్పించేటువంటి, వాతావరణాన్ని తేలికపరిచేటువంటి, గంభీరంగా సాగుతున్నటువంటి మన సెషన్ లో కాస్త వాళ్ళు ఆటు విడుపు వచ్చేటట్టు మనం చెప్పగలగాలండి. చెప్పేటప్పుడు కాస్త హ్యూమర్ అనేది వస్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటామండి, కొంతమంది మనకు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, కాస్త వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించాలి, మన వైపు తిప్పుకోవాలి. అప్పుడు ఒక చిన్న పద్యం లాగా, అంటే వాళ్ళని గుచ్చినట్టు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు, ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృష్టులై, యారంభించి పరిత్యజించుదురు విజ్ఞాయత్తులై, మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహస్యమానులగుచు నృత్యన్నతో తాత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రాజ్ఞానిధుల్గావునన్. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? అక్కడ మీరు చెప్పడానికి వెళ్ళారు, ప్రొక్రాస్టినేషన్ కోసం చెప్పడానికి వెళ్ళారు. పనులు ఎక్కువ వాయిదా వేస్తున్నారు. ఈ రోజు చదవమంటే రేపు అంటే ఎల్లుండి అంటున్నారు. అప్పుడు చెప్పాలి, డియర్ ఫ్రెండ్స్, మానవుల్లో 3 రకాలు ఉంటారు. అందులో ఎవరు తెలుసా? ఫస్ట్ నీచ మానవులు, వాళ్ళు ఏ పని ఆరంభించరు. రెండోది మధ్యముల మానవులు, వీళ్ళు ఆరంభిస్తారు కానీ అమ్మో మధ్యలో ఒక అడ్డొస్తే తగ్గిపోతారు. మూడోది ధీరులు, సూర్యులు, ఎన్ని విఘ్నాలు వచ్చినా దాటుకుంటూ వెళ్ళి విజయం సాధిస్తారు. వీళ్ళనే ఉత్తములు అని అంటారు. మీ దాంట్లో నీచులు ఎంతమంది, మధ్యములు ఎంతమంది, ఉత్తములు ఎంతమంది? నీచులు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేవరు. సార్ వీడున్నాడు సార్, ఆయన ఉన్నారు సార్ అని పక్కన స్నేహితులు చెప్తూ ఉంటారు. అంటే అక్కడ చెప్పే పద్యం మనకి సంబంధం ఉందా లేదా అని కాకుండా దాన్ని బేస్ చేసుకుని కాస్త హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు, అక్కడ వాతావరణం తేలికపరచవచ్చు. ఎప్పుడు హ్యూమర్ మనం యాడ్ చేయాలి అంటే, ఎప్పుడైతే మన సెషన్ గంభీరంగా సాగిపోతుంది, వాళ్ళ కాస్త ఆసక్తి తగ్గుతుంది అనుకున్నప్పుడు మనం హ్యూమర్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనం హ్యూమర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, చిన్న ప్రశ్న వాళ్ళకి వెళ్ళిపోవాలండి. మన కంటెంట్ నుంచి తప్పకుండా మన కంటెంట్ లో ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన కంటెంట్ చెప్పగలిగేటువంటి 3 అద్భుతమైన స్పీకర్ల కోసం చెప్పగలరా ఎవరైనా? మీ క్లాస్ లో అద్భుతంగా పాఠాలు చెప్పే టీచర్ కోసం ఎవరైనా చెప్పగలరా? అని ఒక 3 పాఠాలు ఒక 3 ప్రశ్నలు వేసాం అనుకోండి, ఒక 3 స్టూడెంట్స్ లేస్తారు. వాళ్ళతో కాస్త పిచ్చాపాటి మాట్లాడుతూ, వాళ్ళు మాట్లాడే మాటల్లోంచి కాస్త కామెడీ హ్యూమర్ మనం తీయొచ్చు, వాళ్ళు కాస్త ప్రైజులు ఇస్తూ. సో ఆ విధంగా వాతావరణాన్ని తేలికపరచడానికి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ లో, అయితే పిల్లలైతే వాళ్ళతో ఒకలా ఉండాలి హ్యూమర్, పెద్దలైతే ఇంకొకలాగా హ్యూమర్ ఉండాలి. నేను బాడీ లాంగ్వేజ్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక ఆయన అన్నారు, సార్ బాడీ లాంగ్వేజ్ క్లాస్ మీరు చెప్పారు కదా సార్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్, ఒక్కొక్కసారి ఎలా ఉండాలి సార్, అందరికి ఒకేలా ఉండాలా అని అన్నారు. లేదు, ఎలా ఉండాలి? టీచర్ దగ్గర స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, బాస్ దగ్గర ఎంప్లాయీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. కానీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బ్రదర్, ఇంటిలో భార్య దగ్గర మాత్రం బాడీ లాంగ్వేజ్ చాలా సపరేట్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ ఉండకపోతే ఏమవుతుంది సార్ అన్నాడు. ఇంటికి వెళ్ళి ఏమై కాఫీ అంటే కాఫీ మాత్రమే వస్తుంది, ఏమో కాఫీ ఇస్తావా అంటే కాఫీతో పాటు భార్య కూడా వస్తుంది. గట్టిగా కేకలేస్తే కాఫీ ఒకటే వస్తుంది అంటే అర్థం ఏంటండి? కాఫీ నీ మొహం తీసుకు కొడుతుంది అని అర్థం. అక్కడ కాస్త వాతావరణాన్ని తేలికపరచుకోవడం, ఇలా ఆ సందర్భాన్ని తీసి మనకు అనుకూలంగా తీసుకొని మనం చెప్పే ప్రయత్నం మనం చెయ్యాలి డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ కాల్డ్ హ్యూమర్. రైట్ ప్లీజ్ సార్. ఇప్పుడు సార్ నెక్స్ట్ స్లైడ్, బ్యాక్ వెళ్ళిపోయారు ముందుగా. థింక్ అంటే ఆలోచన. గుర్తుంచుకోండి, మనం ఇచ్చే కంటెంట్ ఆలోచన రేకింతిచ్చే విధంగా ఉండాలి. అంటే మనం చెప్పాము వెళ్ళిపోయామని కాదండి. నిన్న ఏబిసిడి టెక్నిక్ చెప్పారు కదండి, నిన్న ఏబిసిడి టెక్నిక్ చెప్పారు కదండి సెషన్ లో.
చెప్పారు కదా, ఎవరు చెప్పగలరండి ఏబిసిడి టెక్నిక్ కోసం? నిన్న మీరు విన్నారు. A to B and B to C with clarity. ఎనీబడి కెన్ చేంజ్, ఎనీబడి కెన్ లెర్న్. ఎగ్జాక్ట్లీ అండి. అదే ఏబిసిడి మనం కంపల్సరీ అని చెప్తారంటే, మనం ట్రైనర్ ఉన్నప్పుడు అట్రాక్టివ్ గా ఉండాలి, బి ఫర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, సి ఫర్ అద్భుతమైన కంటెంట్, డి ఫర్ డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్ అంటే మనం ఎక్కడికైతే క్వశ్చన్ చెప్పడానికి వెళ్తాం. ఏ ఫర్ అట్రాక్టివ్, ట్రైనర్ గా ముందు అట్రాక్టివ్ పడాలి. బి ఫర్ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ తో ఉండాలి. సి ఫర్ కంటెంట్, అద్భుతమైన కంటెంట్ మన సొంతంగా ఉండాలి. ఈ 3 అయిన తర్వాత ఆ సెషన్ చెప్పిన తర్వాత ఎలా ఉండాలి మన సెషన్? డైరెక్షన్. డైరెక్షన్ అంటే మనం చెప్పే విషయం ఎదుటి వారికి దారి చూపించాలి, వాళ్ళ కొత్త జిజ్ఞాసను కలిగించాలి, కొత్త ఆలోచనలు రేకెత్తించాలి. మరి ఆలోచన రేకెత్తించే మన సెషన్ ఎలా ఉండాలి? మన కంటెంట్ ఎలా ఉండాలి అంటే థింక్, ట్రూత్ఫుల్నెస్. ఇందాక అనుకున్నాం, మనం చెప్పే ప్రతి మాట నిజమని వాళ్ళు నమ్మాలి. అవును కదా, నిజం కదా సార్ చెప్పింది. మనం ఫెయిల్యూర్ కోసం చెప్పారు. అబ్దుల్ కలాం గారు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి వెళ్ళడానికి ఈ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఫెయిల్యూర్ ఎందుకు బాధపడ్డాం? దీంట్లో నిజం ఉంది అంటే నిజాన్ని గ్రహిస్తూ నిజాన్ని తమ జీవితాలకు ఒక దిక్సూచిగా ఉపయోగించుకునేటువంటి ఆలోచన కలిగించే విధంగా మన కంటెంట్ ఉండాలి. హెల్ప్ఫుల్. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరైతే నేను చాలా సక్సెస్ అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోయాను, మరో ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వగలను అనుకో, ఆ ఫెయిల్యూర్స్ మీద మనం చెప్పే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎలా మారాలి అని చెప్పే సందర్భంలో మనం ఇచ్చే ఎగ్జాంపుల్ ఫినిక్స్ పెక్స్ కోసం ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, తుఫాన్ వస్తే పక్షులన్నీ చెట్టుకో పుట్టుకో పోతాయి, ఫినిక్స్ పెక్స్ మాత్రం మబ్బుల పైనుంటూ ఉంటుంది. అంటే ఎటువంటి అవరోధాలను దాటుకుంటూ వెళ్తుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోండి. ఎవరైతే ఫెయిల్యూర్స్ ఇబ్బంది పడుతున్న ఒక స్టూడెంట్ కావచ్చు, లైఫ్ లో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఒడిసి పట్టుకుంటారు. స్టేజ్ ఫియర్. మీలో స్టేజ్ ఫియర్ ఉందా? మీకు విషయం తెలుసా డియర్ ఫ్రెండ్స్? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి కేసు వాదించలేక చేతులు వణుకుతూ బయటకు వచ్చేసాడు. మీకు స్టేజ్ ఫియర్? మహాత్మా గాంధీకే తప్పలేదు, మనం ఎంత అని ఒక ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి, ఆయనకి ఆలోచన కలిగించి హెల్ప్ఫుల్, ఆయన జీవితానికి ఒక సహాయాన్ని కలిగించేట్లు అవుతుంది. నెక్స్ట్ ఐ ఫర్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్ డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్న విషయాలు సాధించాలి అంటే దేనినైనా సాధించగలుగుతారు, అద్భుతమైన విషయాలు సాధించగలుగుతారు. సాధించలేరా? మనం చెప్పేటువంటి మాటలు వాళ్ళు ఒక కొత్త ప్రేరణ కలిగించాలి. చాలా కొటేషన్స్ ఉన్నాయి, చాలా మనం వాడుతాం ప్రేరణ కలిగించేవి, ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఫెయిల్యూర్ టు సక్సెస్ అని చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి విషయాలు చెప్పాలి. జీరో టు హీరో అనే సెషన్ చెప్తారు అనుకోండి, జీరోగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఏ స్థాయికి హీరోగా వెళ్ళారనే విషయాన్ని కూడా మనం చెప్పగలం. ఎంతో మంది ఉదాహరణలు ఉంటారు, అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఇండియా కావచ్చు. సుభాష్ చంద్రబోస్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, మన కళ్ళెత్తుకున్నటువంటి మెగాస్టార్ గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, జీరో టు హీరో. మన కళ్ళకు సత్యనాథేళ్ల ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, సుందర్ పిచాయ్ గారు మైక్రోసాఫ్ట్ అధినేత CEO ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు. మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు ప్రేరణ కలిగించాలి, ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఎన్ ఫర్ నాగ్. నాగ్ అంటే తెలుసండి? నాగ్ అంటే గుచ్చడం, అదే పురుగులా తొలచడం. అంటే మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు ఆలోచింప చేస్తుండాలి, వాళ్ళు పడుకున్నా సరే అదే అనిపిస్తుండాలి. అది చెప్పింది నిజమే కదా. అంటే మన మెదడుని తట్టి లేపుతూనే ఉండాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసండి? డ్రీమ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యు గెట్ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డోంట్ లెట్ యు టు స్లీప్. కళ అంటే నువ్వు నిద్రలో కనేది కాదు, నిద్రపోనే కూడా చేసేది నిజమైన కళ అంటారు డ్రీమ్ కోసం అబ్దుల్ కలాం గారు. ఈ మాట విన్న ప్రతిసారి మాట ఒక్కసారి గుర్తొస్తే చాలండి, ఇమ్మీడియట్ గా నా గోల్స్ నాకు ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేస్తాయి. అంటే చెప్పే విషయం, మన కంటెంట్ విషయం, మనం మాట్లాడే మాట అంత ఆలోచన చేస్తూ అలా మనల్ని వెంటాడుతూనే ఉండాలి. హాంటింగ్. ఒక హర్రర్ సినిమా చూస్తే మనం వాష్రూమ్కి వెళ్ళినా బయటికి చీకట్లోకి వెళ్ళినా ఎలాగైతే మనం వెంటాడుతుంటుందో, మనం చెప్పేటువంటి కథ, మనం చెప్పేటువంటి కంటెంట్ ఎలా ఉండాలంటే జీవితాంతం వాళ్ళ మెదడును తొలుస్తూ వాళ్ళ లక్ష్యం వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి. రియల్ ఎస్టేట్కి వెళ్ళారు, అప్పటి వరకు ఏజెంట్స్ గా ఎవరు సక్సెస్ కాలేకపోతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఈసారి మీరు చెప్పిన విషయాలతో మీరు 100 మంది టార్గెట్ పెట్టుకోండి, అందులో 50 మంది మిమ్మల్ని టర్న్ అవుతారు, అందులో 30 మంది తగ్గుతారు. 30 మందిలోంచి మీరు కన్విన్స్ చేస్తే 10 మంది మిగులుతారు. ఈ 100 మందిలో 10 మంది మిగిలినప్పుడు 1000 మంది ట్రై చేయండి, మీకు 100 మంది వస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 వచ్చినా ₹1,00,00,000 మీకు వచ్చింది.
అన్న విషయం చెప్పామనుకోండి, ఆయన మొదలు అదే తొలుస్తుంటుంది. అంతవరకు ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఎంత ఎక్కువ మందిని కలిస్తే నాకు అంత ఇన్కమ్ అన్నటువంటి విషయం అలా వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు ఆయన మెదడులో పెట్టేశారు మీరు. కే ఫర్ నాలెడ్జ్. ఎవరికైనా కంటెంట్ మనం ఇచ్చినప్పుడు తెలియని విషయాలు మనం చెప్పడమే కంటెంట్ అండి. నాలెడ్జ్, విద్య. విద్య ఒకరికి ఇస్తే ఏమవుతుందండి? పెరుగుతుంది. ఎవరు దొంగలించలేదని కూడా చెప్తారు. మరి అటువంటి నాలెడ్జ్, మన కంటెంట్ ఎలా ఉండాలంటే వాళ్ళకి తెలిసిన విషయాలు కాకుండా తెలియని విషయాలు సైతం ఇస్తూ ఏ విషయం కోసం చెప్పడానికి మనం వెళ్ళామో ఆ విషయానికి సంబంధించి పరిపూర్ణమైన జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి. ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాం స్టడీ స్కిల్స్ చెప్పడానికి, ఎలా చదవాలి అన్న విషయం పరిపూర్ణ జ్ఞానం వాళ్ళకి ఇచ్చేయాలి. ఇయర్ స్టార్టింగ్ లో గోల్ సెట్టింగ్. ఒక డిగ్రీ క్లాస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాం, మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ రేంజ్ లో ఐఏఎస్ వెళ్ళాలనుకున్నారు, ఐపీఎస్ వెళ్ళాలనుకున్నారు, లెక్చరర్కి వెళ్ళాలనుకుంటున్నారా, స్కూల్ టీచర్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఒక ఎస్ఐకి వెళ్ళాలనుకుంటున్నారా, కానిస్టేబుల్కి వెళ్ళాలనుకుంటున్నారు అని ఆయన గోల్ సెట్టింగ్ వాళ్ళ మైండ్ లో పెట్టి ఆ గోల్ సాధించడానికి కావాల్సిన షార్ట్ టర్మ్ గోల్ సెట్టి, లాంగ్ టర్మ్ గోల్ సెట్టి, మిడ్ టర్మ్ గోల్ సెట్టి ఎలా సాధించుకుంటూ వెళ్ళాలి, అద్భుతమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి గోల్ సాధించడానికి చిన్న చిన్న స్టెప్స్ ఎలా వెళ్ళాలి అన్న విషయాలు మనం చెప్పామనుకోండి, అంతవరకు వినని విషయాలు, అంతవరకు లేని జ్ఞానాన్ని మనం అందించగలిగితే మంది అద్భుతమైన కంటెంట్. దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. సార్ శ్యామ్ సార్ ఏమైనా మాట్లాడతారు సార్? సార్ ఇవ్వాలి. సరే స్లైడ్ వచ్చిందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి సార్ వెళ్ళిపోయారు. మన కంటెంట్ సార్ నెక్స్ట్ ప్లీజ్ సార్. మన కంటెంట్ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? పద్యాలు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక పద్యం చెప్పుకున్నాం ఏదండి? ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతుష్టులై. పద్యం ఎంతమందికి నచ్చిందండి? సార్ ప్లీజ్ షో యువర్ థమ్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మనలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని ఆడియన్స్ కి మన ఎవరైతే మన ట్రైనీస్ ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాలండి. ఇవ్వాలి అంటే వాళ్ళని మనం చెప్పే కంటెంట్ లో అద్భుతమైనటువంటి కొన్ని జొప్పించాలండి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏంటవుతుందండి? ఓ 2 పాటలు, 2 ఫైట్లు, ఒక కామెడీ, మంచి స్క్రీన్ ప్లే ఉంటేనే. ఓం ప్రకాష్ గారు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మిస్టేక్ వచ్చింది సార్, సారీ. ఓకే 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 సార్. మిస్టేక్స్ మనం చేస్తాం సార్. మిస్టేక్ చేయడం మిస్టేక్ కాదు సార్. ఆ మిస్టేక్ ఇంకొకసారి చేయకుండా ఉండడమే అసలైన మిస్టేక్. ఇంకొకసారి చేయడమే. ఎనీహౌ థ్యాంక్ యూ. మరి మనం ఏం చెయ్యాలి? ఒక స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుందో హృదయాన్ని తట్టుకునే విధంగా చక్కగా మనం ఇంట్లో పడుకొని నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై రావే నటనలాడినావే నన్ను దోచినావే అని రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చక్కగా రోడియో పెట్టుకుని ఏదో పాట పెట్టుకొని చక్కగా పడుకున్నాం అనుకోండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత మంచి నిద్ర వస్తుందండి. మనం చెప్పిన దాంట్లో నిద్ర తప్ప మిగతావన్నీ మన కంటెంట్ మన సెషన్ లో రావాలి అంటే అద్భుతమైనటువంటి పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, అంత్యప్రాసలు కావచ్చు, సాహిత్యం, కొటేషన్స్ అన్నీ ఉండాలండి. మరి పద్యాలు ఎలా ఉండాలి? పద్యాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పద్యాలు ఎప్పుడు కనెక్టివిటీ ఉండాలండి. సపోజ్ ప్రొక్రాస్టినేషన్ కోసం చెప్తున్నాం, వాయిదా వేస్తున్నారు పనులు. ఇందాక మనం ఏం చేసామండి? ఆరంభింపరు నీచ మానవులు అని చెప్పుకున్నాం. అది ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. కొంతమంది కొన్నిటిని అసలు ఏం చెయ్యాలో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం ఏం చెయ్యాలి చెప్పండి? మీకు ఒక మంచి పద్యం పడాల్సి వస్తుంది, మీరేం చేస్తారు? ఏ పద్యం పడతారండి? స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక మంచి పద్యం పాడాలి, వాళ్ళకి ప్రేరణ కలిగించేది. ఎవరైనా చెప్పగలరా ఒక పద్యం? డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా? అమ్మో ఇదేంటండి అన్యాయం, అన్యాయం. ఏదో ఒక పద్యం అండి. ఉప్పు కప్పురమ్మో నొక్క పోలిక నుండు చూడు చూడ దాగ రుచుల వేరు విశ్వదాభిరామ వినరవేమి. సూపర్ సార్, హైలైట్ సార్, అదేంటి సార్?
ఇంకా సార్ ఇంకెవరైనా చెప్పాలి ఇంకా సార్? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వినదగుని ఎవరు చెప్పిన వినినంతన వేగపడక ఎగ్జాక్ట్లీ నీ కల్లా నిజము తెలిసి సార్. ఓ నీతిపరుడు మహిళ సుమతి. మధ్యలో పోయింది. ఏదైనా పద్యం వచ్చింది సార్, మధ్యలో పోయిందనే విషయం అవతలకి తెలియదు, ఎందుకంటే పద్యం మనకే వచ్చు కాబట్టి పద్యం పోయినా మనం పోయిందని చెప్పకపోవడం మన విజ్ఞత. శ్రీశ్రీ చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. శ్రీశ్రీ పని ఎవరైనా చెప్తారు కావాలా? చెప్పండి సార్. ఇంకెవరైనా సరే చెప్పండి. సో ప్రపంచంలో ఎవరు మంచి వాళ్ళు కాదు, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, అందరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకోండి. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులు లేవు తెలియవు సుమతి. అంటే ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలకు ఒక సెషన్ తీసుకుంటున్నాం, సమాజంలో మీరు ఎలా ఉండాలి అని చెప్పడానికి. మంచితనం ఉన్నటువంటి అల్లుడు ప్రపంచంలో లేడు, తెల్ల కాకులు లేవు, ధాన్యం నుండి రానటువంటి బియ్యం లేవు, సాహిత్యం తెలిసినటువంటి గొల్లవాడు లేరు. ఇటువంటి ప్రపంచంలో ఎలా లేవో మంచితనం కూడా ఎక్కువ పాలు ఉన్నటువంటి వ్యక్తులు లేరు. కాబట్టి దయచేసి మీరు చక్కగా ఉండండి అని మనం చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు. ఇంకోటి ఉందండి, కోమలి నిజం, అందమైనటువంటి స్త్రీ చెప్పేటువంటి నిజం కూడా ప్రపంచంలో లేదని చెప్పారు. ఆ మాట మనం చెప్పామనుకోండి, ఇది 9వ శతంలో చెప్పారండో, మాకేం సంబంధం లేదు, కాపీ రైట్స్ మాకు కావు. అలా చెప్పామనుకోండి కాస్త అక్కడ అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సరే, అదే ఇంకా పద్యంకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా సరే మనం ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఒక పదం చెప్తారు. ఏంటి చెప్పండి? అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మన స్నేహితులను ఆదుకోవాలి. ఎలా ఆదుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆదుకోవాలి అని మన ఫ్లోగా ఒక మోటివేషన్ క్లాస్ అని చెప్తున్నప్పుడు గజేంద్ర మోక్షం ఒక పద్యం చెప్పండి సార్. సార్ చెప్పండి సార్ ప్లీజ్. చక్రధరాయం ధరించడు, అంతవరకు వస్తుంది. ఏదో సూపర్ సార్. సిరికింజెప్పడు శంకు చక్ర యుగముంజేదో ఈ సంధింపడే పరివారం మొను జీరడభ్రగమంతు బన్నింపడా కార్నికాం తరదమ్మిలమ్ము జక్కనొత్తుడు వివాద ప్రోతిత్త శ్రీకృచో పరిలే చాలంచమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి అంటాడు. సిరికింజెప్పడు లక్ష్మీదేవికి కూడా చెప్పడు. తను ఉన్నటువంటి దభ్రగపతి అంటే పక్షులకు రారాజు అయినటువంటి ఎవరికండి? గరుక్మంతుడికి చెప్పరు. తన చేతిలో శ్రీలక్ష్మీదేవి పమిటి ఉన్నా సరే ఆ పమిటి ఉందన్న విషయాన్ని మర్చిపోతారు. వెంటనే గజేంద్రుడిని కాపాడాలని వెళ్ళిపోయారు. ఆపదలో ఉన్న వారిని మనం అదే విధంగా వెళ్ళిపోలేదు. దేవుడే వెళ్ళిపోయాడు కాపాడడానికి, మన స్నేహితుడు కాపాడడానికి. మనం దేవుళ్ళు కాకపోయినా వెళ్ళాలి కదా, ఆయనే మర్చిపోయాడు. మనం ఏ పరిస్థితిలో ఉండాలి. కొంచెం భోజనం చేస్తున్నాను, టైం ఉంది, తర్వాత వస్తాను. సహాయంలో ఉన్న ఆదుకోవను మన మానవ ధర్మం, మన మానవ కర్తవ్యం అని చెప్పినప్పుడు సిరికింజెప్పడు శంకు చక్రాదులు అని పాడమని చెప్పామనుకోండి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. అవునా కదండి? ఓం ప్రకాష్ గారు, ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదా సార్? సార్ ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. ఎఫెక్టివ్ గా ఉంటుందండి. అటువంటి ఎఫెక్టివ్నెస్సే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సరే, శ్లోకాలు కూడా చాలా ఉంటాయండి. ఇప్పుడు పద్యాలు చెప్పుకున్న శ్లోకాలు ఎవరికైనా సరే క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ బిల్డింగ్ కోసం ఒక అద్భుతమైన యువతతో మాట్లాడుతున్నాం. మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే విషయం మీద ట్రైనింగ్కి వెళ్ళారు. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మం భ్రాత దయాసక శాంతిం పత్ని క్షమాపుత్రే షడతే మామ బాంధవ అన్న విషయం చెప్పారు అనుకోండి. సత్యం మాత, సత్యం పలకడం తల్లితో సమానం. పితా జ్ఞానం, జ్ఞానం తండ్రి స్థానంలో ఉంటుంది. సత్యం మాత పితా జ్ఞానం. ధర్మం భ్రాత, ధర్మాన్ని నీ సోదరులా అంటిపెట్టుకుండాలి. దయాసక, ఎదుటి వారిపై దయ చూపడు నీ మిత్రుడిలా ఉంచుకోవాలి. శాంతిం పత్ని అంటే నీ పత్ని ఏ విధంగా శాంతంగా ఉంటుందో నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉండాలి. క్షమ పుత్ర అంటే నీ పుత్రుడిని ఎలా క్షమిస్తావో నీ పుత్రుడిని క్షమాపణ నీ పుత్రుడిగా ఉంచుకోవాలి. అంతగా క్షమించే గుణాన్ని నువ్వు ప్రేమించుకోవాలి. మమతే షడబాంధవ. ఈ 6 లక్షణాలు ఉన్నవారు అద్భుతమైన మానవులు అవుతారు అని ఒక మోటివేషన్ క్లాస్ లో, ఒక వ్యక్తిత్వ నిర్మాణ క్లాస్ లో చెప్పామనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. అంటే ఆల్ దీస్ యాడ్స్ ఏ సమ్ వాట్ కలర్ టు యువర్ సెషన్ అండ్ కంటెంట్ ని మీకు అద్భుతంగా
ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తాయి డియర్ ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. తర్వాత అంత్యప్రాసలు అంటే అల్లసాని పెద్ద అల్లిక గజిబిజి అని అంటాం కదండి. మనం గుర్తుంచుకోండి, ఆట పాట మాట చేత కొన్ని మాట్లాడేటప్పుడు అందరిని ఆకట్టుకుంటాయి. ఐ నో వాట్ యు డోంట్ నో. ఇన్ ఆర్డర్ టు మేక్ యు నో ఐ షుడ్ నో వాట్ యు డోంట్ నో. ఇదేంటండి ఇలా ఉంది అంటే, కాస్త ఎదుటివారి ఇంట్రెస్ట్ మనం ఆకట్టుకోవాలంటే కాస్త పదాలతో ఆడుకోవాలండి. ఎవరైనా చెప్పండి, అంత్యప్రాస అంటే చివరికి వచ్చే ఒకే పదాలతో ఆ పద్యాలు కానీ మాటలు కానీ ఎండ్ అవుతుంటాయి. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా డియర్ ఫ్రెండ్స్ చెప్పగలరు? డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా? హలో సార్, అంటే చివరిలో ఎండ్ అయ్యేది సార్ అంత్యప్రాసాల్లో. హలో చెప్పండి. చివరిలో ఎక్కడండి? అంటే చివరిలో ఎండ్ అయ్యేది అంటే మంచి నీతులు అని అర్థం సార్. అంటే ఎండ్ అయ్యేటప్పుడు చెప్పే మాటలు ఎక్కడైనా కానీ కంటెంట్ చెప్పేటప్పుడు అండి చెప్పండి. నీతి. అంత్యప్రాస అంటే చివరికి ఒకేలా రావాలండి, ఒకేలా వస్తాయి. ఇంకెవరైనా ట్రై చేయాలండి డియర్ ఫ్రెండ్స్. మోహన్ బాబు డైలాగ్ చెప్పండి సార్ చెప్పండి. మోహన్ బాబు గారు డైలాగులు వాడతారు సార్ అవి. తోక మేకమే తోక మేక కుమేక మేక తోక కుమేక మేక మేక తోక తోక మేక 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 తోక తోక అని అంటారు కదండి ఆయన. ఏమండి? సార్ చూడండి, మీకు ఈ పాటల్లో ఖచ్చితంగా అవన్నీ మీకు దొరుకుతుంటాయండి. మీకు ఖచ్చితంగా అవన్నీ దొరుకుతుంటాయి. అవన్నీ మనం కానీ కరెక్ట్ గా చూసుకోగలిగితే ఖచ్చితంగా అవి కనిపిస్తూనే ఉంటాయండి. నేను చెప్తా సార్. చెప్పండి సార్. మేసం రోషం దోషం. సూపర్ అండి. ఇంకా సార్ చెప్పండి. సేవ్ నేచర్ టు కేర్ ఫర్ అ ఫ్యూచర్. ఇంకండి? అందం మందం చందం గంధం. టాప్ అండి, అదిరిపోయింది. సూపర్, అసలు మామూలుగా లేదు. సార్ మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది, అది డబుల్ ఇంట్రెస్ట్ తో సహా. మీకు సినిమాల్లో చూడండి, బాపు రామన్ గారి పాటలు వినండి ఎప్పుడైనా, అంత్యప్రాసలతో ఉంటాయండి మాటల్లో. ఎప్పుడైనా సరే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ సలసలని వాడు, ఎద నిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. చివరికంతా ఏమొచ్చేయండి? డూ. ఆ డూ కోసం అలా వింటూ ఉండేయండి. జగదానంద కారక ఆ పాట వినండి, అలాగే ఉంటుంది. మ్యాక్సిమం అలాగే వస్తాయండి. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు అంత్యప్రాసలు ఉపయోగించామనుకోండి, మీ మాట అద్భుతం. మీ మాటలో పలికే ప్రతి మాట మీ సొంతం. మాలో ఉన్నటువంటి ఒక అపధైర్యానికి అవే అంతం. ఈ రోజు నుంచి మేము పట్టాం ఒక పంతం. ఇక మేము చేసే ప్రతిదీ విజయం కాదనేది చెప్పగలిగే ఉందా మీకు ధైర్యం? మాకు ఎదురు రాదు ఇంకా అపజయం. అంటే ఇటువంటి అంత్యప్రాసలతో చెప్తున్నప్పుడు ఆడియన్స్ కాస్త సరదాగా ఉల్లాసంగా మనల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సెషన్ మొత్తం కంటెంట్ మొత్తం అలా ఉండాల్సిన అవసరం ఉంది. అడపాటు తప్ప ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి కంటెంట్ లో. ఇవన్నీ ఏమవుతాయండి యాడ్ చేసుకోవడం వల్ల? ఈ ట్యాడ్స్ చెప్పాను, సమ్ మోర్ కలర్స్. అంత్యప్రాసం ఇలా చూసుకోవాలి. పద్యాల్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. మన టైం అవుతుంది. సాహిత్యం చూడండి. సాహిత్యం అంటే ఏంటంటే, మనం పాటలు ఉంటాయి, కొన్ని పాటలు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పాటలు తీసుకున్నాను చూడండి. ఏదో మానవత్వం కోసం చెప్తున్నాం, బెనవలెన్స్ కోసం చెప్తున్నాం. బెనవలెన్స్ కోసం చెప్పినప్పుడు మహాత్మా గాంధీ అక్టోబర్ 2 మీరు
అక్కడికి వెళ్ళి మహాత్మా గాంధీ కోసం మాట్లాడమని చెప్పి మిమ్మల్ని ఒక అద్భుతమైన ట్రైనర్ గా భావించి మిమ్మల్ని పిలిచారు. అప్పుడేం పిలుస్తారండి? ఏం చెప్తారు? ఏం పాట పాడతారండి? ఓ పాట కానీ ఒక కొట్టు కానీ చెప్పండి, ఎవరైనా సరే. ఇంకా 5 నిమిషాలు క్లోజ్ చేస్తానండి. ఎవరైనా చెప్పగలరా డియర్ ఫ్రెండ్స్? మహాత్మా గాంధీ కోసం. సార్ ఆయన గురించి అయితే సాహిత్యం అంటే మనం ఆయన గొప్పతనం గురించి కూడా చెప్పచ్చు కదా సార్. ఆయన పుట్టింది, ఆయన జీవితంలో, ఆయన గతంలో ఒక సౌత్ ఆఫ్రికాలో ఒక ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. ఆయన నల్ల వాళ్ళ గురించి కూడా వ్యతిరేకిస్తూ అంటే తప్పుపట్టినట్టు చూడండి సార్. వాటి గురించి కూడా కొన్ని పోరాటాలు కూడా చేశారు. వాటి గురించి కూడా గొప్పగా కూడా చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ నేనేం చెప్తానంటండి, మనది మనం ఎలా వాడుకోవాలంటే అది ప్రతి ఒక్కటి వాళ్ళలో ఉత్ప్రేరణ కలిగించాలి. గుర్తుంచుకోండి, కదిలేది కదిలించేది పెను నిద్ర వదిలించేది అని ఒక కవిత కోసం చెప్తాడు శ్రీశ్రీ. అలాగా మన కంటెంట్ లో మన ఎదుటి ఆడియన్స్ ని కదలించాలన్నా, వాళ్ళ మనసుల్లో మనం చెప్పే కంటెంట్ పూర్తిగా చొచ్చుకుపోవాలన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు మనకు అవసరం అవుతాయి. అదే సాహిత్యం అంటాం. గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పులు ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జేత, చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి. ఏం పాటండి? సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పరమట దారిని చూపిన క్రాంతి, తూర్పు తెల్లారని నడిరేయికి స్వేచ్ఛాభానుని ప్రభాత కాంతి, పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి, ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదుర గాంధీ. గాంధీ తలకు గొప్పదనం చెప్తున్న ఈ పాట పాడండి, ఎందుకు రాదండి? సరిపోదండి? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అదే సందర్భం మనం మన కమ్యూనిటీలో మనకు స్పీకర్ అని చెప్పి మన కమ్యూనిటీలో రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నాయి. మనకు ఒక పిలిచారు చెప్పడానికి, సార్ కొంచెం ఈ మధ్యన డిస్టర్బెన్స్ అవుతుందని అంటరాంతరం అవుతుందండి, కొంచెం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఫీలింగ్ లో ఉన్నారండి, మీరు కొంచెం చెప్పండి అన్నారు. స్పాంటేనియస్ గా చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి, మీరేం చెప్తారు? చెప్పగలరా డియర్ ఫ్రెండ్స్? ఎవరైనా? ఎవరైనా చెప్పగలరు? చెప్పారు కదా సార్, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని. అంటే మనం చెప్పేది ఏమంటే అంటే వాళ్ళ గురించి ఎవరు ఎక్కువ కాదు, వాళ్ళు ప్రతి ఒక్కరు సమానమే, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఒకటే అని చెప్పాలి. మనకి అద్భుతంగా పనిచేసే మాట పాట. ఈ మాట పాటని కంటెంట్ లో ఎలా ఉంచుకోవాలనే విషయం కోసం మాట్లాడుతున్నాం. ఇన్ని మాటలు చెప్తున్నా అన్ని పెట్టాలని కాదండి, ఎలా వాడాలంటే కంటెంట్ లో చెప్తున్నాను, సందర్భాన్ని బట్టి. నువ్వు ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే వలచింది, రుణం తీర్చే తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా అని సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాడు రుద్రవేణి సినిమాలో ఒక పాటలో సిరివెన్నెల సీతారామ గారు. ఆ సాహిత్యాన్ని తీసుకోవాలి. స్వర్గాన్ని అందుకొనాలని వడిగా గుడిమెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూసి జాలి లేని శిలవైనావు, కరుణను మరపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానరాని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం అని ఒక్క చెప్పుతో చెంపత మాకు కొడతాడైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే మన సాంప్రదాయాల మాటన మన సంస్కారాన్ని మర్చిపోతే ఎలా అండి? సాటివాడిని ఆదుకోవాలి. మనం ఉన్నాం, ఒకరి కష్టం ఒకరిది. కరోనా వచ్చినప్పుడు ముట్టకుండా పక్కకు పోయారు, కానీ అదే కరోనాలో మాకేమైనా పర్వాలేదని ఇంటింటికి వచ్చి సర్వీస్ చేస్తున్న కూడా ఉన్నారండి. అంటే ఏంటండి? వాళ్ళు సాటి మనిషి వేదన చూసి జాలి లేని సిల్వ అవ్వలేదండి, సాటి మనిషి వేదన చూసి జాలితో వాళ్ళ ప్రయాణాలు వాళ్ళ తాలూకు ప్రాణాలను మాత్రం తాకట్టు పెట్టి వచ్చారండి.
ఇటువంటి సందర్భాలు ఈ విధంగా మన పాటలు ఉపయోగించుకోవచ్చు అండి, సాహిత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కొటేషన్స్, సామెతలు. కొటేషన్స్ మనకు తెలుసు, ఇప్పుడు చెప్పుకున్నాం. అద్భుతంగా చెప్పాలి. ఎస్, అబ్దుల్ కలాం గారు చెప్పిందే, డ్రీమ్ 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 చేస్ ద డ్రీమ్స్ అంటిల్ యూ రీచ్ యువర్ డ్రీమ్స్ అని అంటాడు ఆయన. కలలు కను, ఆ కళల్ని సాధించుకునేందుకు, సాకారం చేసుకునేందుకు ప్రయత్నించి అంటాడు. ఇందాక చెప్పాను, డ్రీమ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యు గెట్ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డోంట్ లెట్ యు టు స్లీప్. ఇటువంటి కొటేషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఉత్సాహం వస్తుంది. మన కంటెంట్లో కొటేషన్స్ ఉండాలి, సామెతలు కూడా ఉండాలి. ఏంటి సామెతలు ఉండాలండి? అవసరమైనవి, అవసరమైన సామెతలు కూడా. ఒక చెప్పగల సామెత అండి ఏదైనా సరే. శ్యాంప్రసాద్ సార్ దగ్గర కావాల్సిన సబ్జెక్ట్ ఉందండి, సార్ చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఎందుకో. మంచి సామెత చెప్పండి సార్. మంచి దీన్ని ప్రోవెర్బ్స్ అంటాం, సేయింగ్స్ అని కూడా అంటాం మనం. చెప్పండి సార్. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. నల్లనివన్నీ పాలు కావు, తెల్లనివన్నీ నీళ్లు కావు. అంతే కదా. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అట్టను చూసి పుస్తకంలో ఏముందో అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరు ఎదుటి వారిలో ఏముందో వేయకూడదు. వ్యక్తితో మాట్లాడిన తర్వాతే మనం ఒక అంచనాకు రావాలి అని చెప్పే ఉద్దేశం. ఇటువంటి కొటేషన్స్ చెప్పామనుకోండి మరింత ఆకట్టుకుంటాయి. సామెతలు కూడా ఆ విధంగా ఆకట్టుకుంటాయి. ప్రముఖుల వ్యాఖ్యానాలు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చాలా విషయాలు చెప్తారు. ఆ విషయాలు మనం యాజ్ ఇట్ ఈజ్ గా కోట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ గా కోట్ చేసుకున్నాం అనుకోండి అద్భుతంగా ఉంటుందండి మనకి. నెక్స్ట్ ఇప్పుడు అసలైందండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. అందులో వచ్చేస్తాను. నెక్స్ట్ మన కంటెంట్ లో మనం మిస్ కాకుండా చేయాల్సిన కొన్ని ఉంటాయండి. 5 Ws 1 H. 5 Ws 1 H ఎవరైనా చెప్పగలరండి? మీకు తెలిసేంటో. 5 Ws అంటే వై, వాట్, హూ, వేర్, వెన్. ఇంకా 1 H మీన్స్ హౌ. ఉండాలంటండి. మన కంటెంట్ ఎలా రిలేట్ అయి ఉండాలి? వాట్, మనం ఏం చెప్పడానికి వెళ్తున్నాం, ఏం చెప్పాలి అన్న విషయం తెలుసుకోవాలి. స్టూడెంట్స్కి చెప్తున్నామా, రియల్ ఎస్టేట్కి వెళ్తున్నామా, ఒక ఎల్ఐసి ఏజెంట్స్ దగ్గరికి వెళ్తున్నామా, లేదా ఒక అపార్ట్మెంట్ లో మాట్లాడుతున్నామా, లేదా టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నామా, ఏం చెప్పాలి, మన సబ్జెక్ట్ ఏంటి, మన టాపిక్ ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కెరీర్ కోసం చెప్పాలా, మార్కెటింగ్ కోసం చెప్పాలా, టైం మేనేజ్మెంట్ కోసం చెప్పాలా, ఏం టాపిక్ చెప్పాలి, వాట్ అన్న విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ W, వేర్, ఎక్కడ. నేరుగా వెళ్ళి క్లాస్ లో చెప్పాలా, ఓపెన్ గ్రౌండ్ లో చెప్పాలా, జూమ్ సెషన్ లో చెప్పాలా, ఆడిటోరియంలో చెప్పాలా, ఒక పెద్ద పబ్లిక్ గ్రౌండ్ లో చెప్పాలా, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మన కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. జూమ్ సెషన్ లో చెప్పాలనుకోండి, ఇప్పుడు నేను స్లైడ్స్ తయారు చేసుకోవాలి. మీకు కావాల్సినటువంటి విషయాలతో కాస్త మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన సపరేట్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ W, హూ, ఎవరికి చెప్పాలి, మన ఆడియన్స్ ఎవరు, స్టూడెంట్సా, పేరెంట్సా, మార్కెటింగ్ పీపులా, బిజినెస్ పీపులా, యూతా, మన అపార్ట్మెంట్ లో సొసైటీయా, ఎవరు మన ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. వై, అసలు మనం చెప్పడం ఉన్న సందర్భం ఏంటి, అది ఆగస్టు 15, జనవరి 26, గాంధీ గారి జయంతి, పండగ, సందర్భం ఏంటో మనం తెలుసుకోవాలి. W ఫర్ వెన్, ఎప్పుడు, ఉదయం పూట, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా. సార్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏంటి సార్ అంటే చెప్పే సందర్భాన్ని బట్టి మన కంటెంట్ మారిపోతుందండి. ఉదయం పూట అనుకోండి ప్రశాంతంగా ఉంటారు, ఒక అరగంట ఎక్కువ చెప్పినా పర్వాలేదు. మధ్యాహ్నం అనుకోండి మనం ఒక ట్రైనింగ్కి వెళ్తాం, మధ్యాహ్నం 12కి ఇచ్చారు మీకు ట్రైనింగ్ క్లాస్, 1 గంట గల ఆ క్లాస్ 12 నుంచి ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కంటెంట్ చెప్తే ఎలా ఉంటుందండి? ఎవరైనా వినే పరిస్థితి ఉంటుందా అండి? అప్పుడు మన కంటెంట్ ప్రిసైజ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. కాబట్టి వెన్ అనే సమయం కూడా తెలుసుకుంటే అద్భుతంగా మనం చెప్పగలుగుతాం. రాత్రిపూట అనుకోండి 6కి స్టార్ట్ చేసి 7 చెప్పొచ్చు. మీరు 8కి స్టార్ట్ చేశారు అనుకోండి, నేను మీకు 10:30 వరకు చెప్తే ఎలా అవుద్దండి? ఇప్పటికే లేట్ అయింది. సో ఏ టైంలో సెషన్ చెప్తున్నందుకు కూడా నాకు ఇంపార్టెంట్. హౌ, ఎలా చెప్పాలి? పబ్లిక్ మీటింగ్ లో మైక్ ఉందా, నోటి మాట ద్వారా చెప్పాలా, మీకు పవర్ పాయింట్ ప్రొజెక్షన్ చెప్పాలా, వీడియో వేయాలా, ల్యాప్టాప్ లో చూపించాలా, ఇంకేమైనా షో చేయాలా, చార్ట్లు స్లో చేయాలా, బుక్స్ షో చేయాలా, నేను ఏ టూల్స్ ఉపయోగించాలి? ఇప్పుడు నేను ఏం టూల్ ఉపయోగిస్తానండి? పీపీటీస్ యూజ్ చేస్తున్నాను. సో ఈ 5 Ws 1 H మీద అవగాహన పెంచుకుంటే అద్భుతంగా మనం చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. సో కంటెంట్ ఈజ్ అడ్రస్. డియర్ ఫ్రెండ్స్, మన అడ్రస్, ట్రైనర్ గా మన అడ్రస్ ఏదో తెలుసండి, మన కంటెంట్ మన అడ్రస్. దీని అర్థం ఏంటి ఎవరైనా చెప్పగలరా సార్? 4 ఫోటోలు పెట్టాను సార్, ఎవరైనా చెప్పగలుగుతారా? లెట్ us try. సార్ వివేకానంద గుర్తొచ్చినప్పుడల్లా
ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్ అని అందరికి అది స్ఫురిస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, వెరీ వెల్ సెడ్ మ్యామ్, వెల్ సెడ్ మ్యామ్. సో ప్రాబ్లీ అదే అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్, యు ఆర్ రైట్. సార్ స్వామి వివేకానంద గురించి అయితే మనం యూత్ గురించి ఎక్కువ వింటూ ఉంటాం. యూత్ గురించి అని చెప్పి మంచి మాటలు అవి ఇన్స్పిరేషన్స్ అవి. అబ్దుల్ కలాం గురించి అయితే పిల్లల యొక్క గొప్ప మోటివేషన్ యూస్ఫుల్ ఇన్స్పిరేషన్స్ ఎలా ఉండాలి, చిల్డ్రన్ సంబంధించిన కంటెంట్స్ అవి. ఇంకా సుభాష్ చంద్రబోస్ అయితే ఇంకా ప్రతి వీర సోల్జర్స్ రిలేటెడ్ గా దేశానికి సంబంధించిన మంచిది గురించి కంటెంట్స్ అంటే అది సార్. ఇక్కడ సార్ ఇంకోనండి, సుభాష్ చంద్రబోస్ గారు చెప్పింది గివ్ మీ యువర్ బ్లడ్ ఐల్ గివ్ యూ ఫ్రీడమ్ అంటారు సార్. దేర్ యు ఆర్, హి స్పోక్ మై మైండ్ మ్యామ్, హి స్పోక్ మై మైండ్. నా అండ్ మనసులో ఎస్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇంకెవరన్నా అండి ప్లీజ్? ఓం ప్రకాష్ సార్, మీరు తలుపులు మూసేశారు సార్, మీరు తలుపులు మూసేశారు, తలుపులు తెరవండి. సార్ నేను యాక్చువల్గా బయటకు వచ్చాను సార్, మళ్ళీ ఓకే వింటున్నాను. ఓకే ఓకే సార్. శ్యామ్ సార్, సార్ మిగతా వాళ్ళు ఇంకెవరైనా సార్ దయచేసి రెస్పాండ్ అవ్వాలి. ఓకే, శ్యామ్ సార్ చెప్పగలరా ఎవరు? నాగార్జున గారు, శశి కుమార్ సార్. ఓ 2 డివైస్ లో ఉన్నారు. మీరే అత్యంత ఉత్సాహంగా ఉన్నారు సార్. ఏజ్ ఇస్ నాట్ అట్ ఆల్ నెంబర్ అని మీరు ప్రూవ్ చేసేసారు మాకు. ఏజ్ ఇస్ నాట్ సార్. ఇది నేను కొంచెం చెప్పలేకపోతున్నాను సార్. ఓకే ఓకే, క్యారీ సార్. ఓకే సార్. సో మొట్టమొదటి ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరు గుర్తుపెట్టారా? మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సారీ. జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ ఎందుకు ఫేమస్ అండి ఆయన? సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, ఎందుకు స్వామి famous? వివేకానంద. ఆయన 1960s లో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమంకి నాయకత్వం వహించారు. ఆయన ఆగస్టు 28, 1964 లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పటికీ అద్భుతం. ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పీచెస్ ఎవర్ గివెన్ బై ఎ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్. ఆయన ఒక ఫేమస్ వర్డ్ ఉంటుందండి. I have a dream that one day the nation will rise up and live up to the true meanings of its creed. We hold cannot create equal. I have a dream that one day out in the red hills of Georgia, the sons of farmer slave and the sons of farmer slave owners will be able to sit down together at the table of brotherhood. అంటే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం పోరాడుతూ ఆయన ఇచ్చిన స్పీచ్ ఐ హ్యావ్ ద డ్రీమ్. ఆ ఒక్క స్పీచ్ అమెరికా చరిత్రను తిరగ రాసేసిందండి. ఇప్పటికీ మార్టిన్ లూథర్ కింగ్ కోసం మాట్లాడితే మనకు గుర్తొచ్చేది ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్న పదం మాత్రమే. అంత అద్భుతమైన కంటెంట్ ఆయన సొంతం. దట్ ఈస్ దిస్ అడ్రస్. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే కంటెంట్ కి అడ్రస్ ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్ గారు. మరి మేడం కరెక్ట్గా చెప్పారు, గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. కుందేదో మే ఆవాజ్ దెంగు, లేదు మన మీరు రక్తం ఇస్తే నేను స్వాతంత్రాన్ని ఇస్తాను, ఆజాద్. కుందేదో మే ఆజాద్ దేదోంగి అంటాడు ఆయన. ఆ మాట వింటే ఎవరు గుర్తొస్తారండి? సుభాష్ చంద్రబోస్ గుర్తిస్తారు. మరి అబ్దుల్ కలాం గారు వెనక నేను గుర్తొస్తాను మనకు వెంటనే. ఎన్నో కలలు కానండి. Dream until you achieve it. నెక్స్ట్ 4th వన్, గురువు గారు మనందరికి. ఆయన చెప్పగానే ఎవరు గుర్తొస్తారండి? యూత్ గుర్తొస్తారు. Dear sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise and respond to the warm welcome which you have given us. అని పలికిన మొట్టమొదటి వాక్యాలు గుర్తొస్తాయి. చికాగోలో ఆయన పలికినవి. జనవరి 12 యువజన దినోత్సవం ఆయన పేరు మీద పెట్టింది. వీళ్ళందరూ వాళ్ళ పేర్లు చెప్పగానే ఒక కంటెంట్ గుర్తొస్తుంది. వాళ్ళ అడ్రస్ ఉంది, వాళ్ళ కంటెంట్ ఒక అడ్రస్ ఉంది. మన కంటెంట్ ఒక అడ్రస్ ఉందా? మనం స్పీకర్కి వెళ్ళినప్పుడు మన కంటెంట్ ఒక హృదయాల్లోకి వెళ్ళి మన అడ్రస్ మనం సృష్టించగలమా? మన కంటెంట్ కూడా ఒక అడ్రస్ ఉండాలంటే ఎవరికి లేని కంటెంట్ మన సొంతం కావాలి. ఎవరు చెప్పని మాట మన సొంతం కావాలి. ఎవరు సందేశం మన సందేశం కావాలి. ఎవ్వరు ఇవ్వలేని ప్రేరణ మనది కావాలి. క్రియేట్ ఏ కంటెంట్ విచ్ గివ్స్ యువర్ అడ్రస్. నెక్స్ట్ వన్ ప్లీజ్ సార్.
సో మన ఎలా ఉండాలండి మన స్ట్రక్చర్? ఎప్పుడు మనం చెప్పే కంటెంట్ బిగినింగ్, బాడీ, క్లోజింగ్ 3 రకాలుగా ఉండాలి. బిగినింగ్ మనం ప్రారంభించినప్పుడు ఆసక్తిగా ఉండాలి, బాడీ ఆహ్లాదంగా ఉండాలి, క్లోజింగ్ అద్భుతం అనిపించాలండి. బిగినింగ్ స్లోగా రేజ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ తో వెళ్ళాలి, బాడీ మనం చెప్పే సబ్జెక్ట్ ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి, క్లోజింగ్ కాస్త ఆనందాన్ని వాళ్ళు ఒక సంతృప్తి స్థాయిని మిగిల్చాలి. బిగినింగ్ ఎలా ఉండాలండి? మీకు బిగినింగ్ ఎలా చేశానండి? స్టార్టింగ్ భగవద్గీతతో బిగినింగ్ చేసి బాడీకి వచ్చినప్పుడు ఏం చేశానండి? మొత్తం ఎలా ఉండాలి కంటెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లోజింగ్ ఎలా చెప్పుకుంటామండి? మీరు ఇంట్లో పడుకున్న కంటెంట్ కోసం గుర్తు రావాలి, మీకు ఆ డైరెక్షన్ ఇచ్చేయాలి, ఆ క్లోజింగ్ ఎలా ఉండాలి. సో ఈ 3 ఖచ్చితంగా స్ట్రక్చర్ బిగినింగ్, బాడీ, క్లోజింగ్ ఉండాలండి. బిగినింగ్ లేకుండా డైరెక్ట్ గా బాడీలోకి వెళ్ళిపోకూడదు, క్లోజింగ్ లేకుండా క్లోజ్ చేయకూడదు. ఆ విషయం తెలుసుకోవాలండి. ఇంకా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మరి మన అద్భుతమైన కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేయాలండి? 4 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. మనం మంచి ప్లానింగ్. ఇప్పుడు మీరు సెషన్ చెప్తున్నాను, ఈ కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ ఎలా చెప్తాం? ఎస్, ఫస్ట్ ఇది పెడతాను, తర్వాత ఇది పెడతాం, ఇక్కడ ఈ పాట, ఇక్కడ ఈ పద్యం. కొన్నిసార్లు కొన్ని సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్ వచ్చేస్తాయి, అక్కడ యాడ్ అయిపోతాయి. అని నేను ఫస్ట్ డిజైనింగ్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని హోంవర్క్ అండి, ఈ 4 హోంవర్క్ అండి. ఈ 3 ప్రిపరేషన్. నేను ఏమేమి కావాలనుకున్నాను, ఏ పద్యాలు కావాలి, ఏ పాటలు కావాలి, కంటెంట్ ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆ మెటీరియల్ అంతా నేను సేకరించుకోవాలి. చేసి థర్డ్ చెయ్యాలి. మొత్తం అవన్నిటిని ప్రాక్టీస్ మనం చేయాలి. ప్రాక్టీస్ చేసిన థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఏంటండి? పెర్ఫార్మెన్స్. యుద్ధరంగంలో దిగిపోవడమే. మీకు సెషన్ స్టార్ట్ చేయకముందు నేను చేయాల్సిన పనులు ఏంటండి? ప్లానింగ్ చేసుకున్నాను, ప్రిపేర్ అయ్యాను, 3వది ప్రాక్టీస్ చేశాను. కాబట్టి ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను. సో పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండాలంటే మన కంటెంట్ చక్కగా ప్లాన్ చేసుకోవాలి, మంచి ప్రిపరేషన్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఒకసారి మనం, తర్వాత పెర్ఫార్మెన్స్ చేయాలి. దీంతో ఏ ఒక్కటి లేకపోయినా సరే పెర్ఫార్మెన్స్ పూర్తిగా అద్భుత అనే పరిస్థితుల్లో ఉండదండి. మరి ఈ కంటెంట్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? సోర్స్ ఆఫ్ కంటెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మన కంటెంట్ తయారు చేసుకోవాలి, ఒక విషయం మాట్లాడాలి, ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? బుక్స్ ని చూసుకోవచ్చు, బుక్స్ వెతుకోవచ్చు. ఇప్పుడు బుక్ రీడింగ్ అనేది అలవాటు పోయిందండి అందరికీ. బుక్స్ ఎవరు చదవట్లేదు. ఎందుకు? గూగుల్ తెల్లి వచ్చేసింది. నెక్స్ట్ స్పీచెస్. వక్తల తాలూకా స్పీచెస్ విన్నాం అనుకోండి, మనకు కావాల్సినటువంటి కంటెంట్ దొరుకుతుంది. ఆ కంటెంట్ ని యాక్సెస్ గా వాడుకోకుండా దాన్ని చేర్పులు మార్పులు చేస్తూ మన విద్యార్థులను జోడించాలి. యూట్యూబ్ లో కావాల్సిన దొరుకుతున్నాయి అద్భుతమైన స్పీచెస్. గూగుల్ కావాల్సిన సబ్జెక్ట్ ఏది కావాలన్నా దొరుకుతుంది. అబ్జర్వేషన్. మనం సమాజంలో అబ్జర్వ్ చేసినటువంటి ఎన్నో విషయాలు మనం మన కంటెంట్ లో పెట్టుకునే అవకాశాన్ని పరిశీలించాలి. కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కొన్ని స్టోరీస్, అవన్నీ మనం వాడుతుండాలి. ఇవన్నీ మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక సంఘటన కావచ్చు, లేదా మన స్కూల్లో ఉన్న ఒక సంఘటన కావచ్చు, మన ఆఫీస్లో ఉన్న ఒక సంఘటన కావచ్చు, అవన్నీ మనం వాడాలి. న్యూస్ పేపర్స్. రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద అవగాహన వస్తుంది. ఇది కూడా మన కంటెంట్ ప్రిపరేషన్ చాలా అవకాశం వస్తుందండి. డైలీ మ్యాగజైన్స్ తెలుసు కదండి, వీక్లీలు, ఫోర్ట్ నైట్లీ, మంత్లీ వస్తాయి. దాంట్లో ప్రత్యేకంగా సండే ఫండే ఉందనుకోండి, సండే మ్యాగజైన్స్ చదివాం అనుకోండి, దాంట్లో మనకు కావాల్సిన చాలా విషయాలు ఉంటాయి. చాలా మంది మనం తెలుసుకో, అద్భుతమైన వ్యక్తులు విజయాలు దాంట్లో ఉంటాయి. అటువంటి వ్యక్తులు పట్టుకున్నాం అనుకోండి, మనం అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణ ఏవి చెప్పానండి? మార్టిన్ లూథర్ కింగ్ కోసం చెప్పాను. ఎలా చెప్పగలిగానండి? ఎప్పుడు ఆయన కోసం చదవడం, ఆయన చెప్పినటువంటి ఇంపాక్ట్ నా మీద ఉంది కాబట్టి ఇప్పుడు కోట్ చేయగలిగాను. మీరు ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నప్పుడే మీ మెదడులో ఇవన్నీ తిరిగిపోతుండాలంటే న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, నెక్స్ట్ స్టోరీ బుక్స్ కానీ చదువుతూ ఉండాలి. మనం కథలు చెప్పాలి అంటే కథలు చదవాలి. కథలు అంటే మనం తప్పు చేసి ఇంటికి లేటుగా వెళ్ళామని భర్త భార్యకి చెప్పే కథ కాదండి. అలాంటి కథలు కాదు, నీతి కథలు, మన సబ్జెక్ట్ కి సంబంధించిన కథలు మాత్రమే మనం చెప్పుకోవాలి. సో ఇవన్నీను మనకు సోర్స్ ఆఫ్ కంటెంట్. వీటన్నిటితో పాటు మన కామన్ సెన్స్ ని యూజ్ చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ దాంట్లో పెట్టాలి. గ్రంథాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, పద్యాలు కంటదా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు మన అద్భుతమైనటువంటి కంటెంట్ మన సొంతం అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇంకా మన కంటెంట్ మీరు ఇప్పుడు జూమ్ సెషన్ లో చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. ఇప్పుడు నేను అద్భుతమైన పీపీటీ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఆ పీపీటీ ద్వారా, సార్ పీపీటీ ఎలా ఉందండి డియర్ ఫ్రెండ్స్? బాగుంటే థమ్స్, లేకపోతే డౌన్. మీరు చూస్తున్న పీపీటీ పవర్ పొజిషన్ ఎలా ఉందండి డియర్ ఫ్రెండ్స్? శశ్ కుమార్ గారు, సార్ యు ఆర్ ద మోస్ట్ యంగెస్ట్ మ్యాన్ ఇన్ ది సెషన్ సార్. పీపీటీ బాగుంది సార్. థాంక్స్. పీపీటీ ఇస్ వెరీ వెరీ ఎక్సలెంట్. ఆ పీపీటీ కూడా అంత అద్భుతంగా తయారు చేసుకున్నాం అనుకోండి, మన కంటెంట్ ఇంకా అద్భుతంగా వెళ్తుంది. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ లో వెళ్ళాం అనుకోండి, మనం ట్రైనింగ్ ఇస్తాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో మనం ఒక కంటెంట్ మర్చిపోతాం. ఒకటి ప్రిపేర్ అవుతాం, అక్కడికి వెళ్ళినప్పుడు అది గుర్తుకు రాదు. అప్పుడు ఏం చేయాలి మరి? అందుకే
క్యూ కార్డ్ అనే టెక్నిక్ మనం యూజ్ చేసుకోవాలి. క్యూ కార్డ్ అంటే విజిటింగ్ కార్డ్ అని సైజ్ ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ సైడ్ హెడ్డింగ్స్ మనం ఏమే చెప్పాలనుకున్నామో ఆ పాయింట్స్ అన్ని రాసేసుకోండి. ఎక్కువ ఉన్నాయి 2 క్యూ కార్డులు పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ఉన్నాయి 3 క్యూ కార్డులు పెట్టుకోండి. జోబులో పెట్టుకుంటారు. జోబులో పెట్టుకొని చెప్పేసాను, మీరు మర్చిపోయారంటే తీస్తారు. ఏదో మీరు ఆలవైపు చూస్తే మీ చెయ్యిలో పెట్టుకొని మీ క్యూ కార్డ్ చూసేస్తారు. అంటే మీ చేతిలో మాత్రం పడుతుంది, ఎదురు వరకు కనబడుతుంది. మళ్ళీ మీ జోబులో పెట్టేసుకోవడం. అంటే ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ చెప్పాలనుకుంది మర్చిపోయిన సందర్భంలోనే అలా చేయాలి. సాధారణంగా మనం 100% ప్రిపేర్ అయితే మనం ప్రిపేర్ అయిన దాంట్లో 70% చెప్తాం, మిగతా మర్చిపోతాం. సరే అదే 80% మర్చిపోయాం అనుకోండి, ప్రమాదం. అటువంటిప్పుడు క్యూ కార్డు పనికొస్తుంది అనమాట. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మరి ఎటువంటి ఇవి మనం వాడకూడదు మన కంటెంట్ లో? సెక్షువల్ మ్యాటర్స్ వాడకూడదు. నాట్ రిలివెంట్ నెగిటివ్ ఏమి వాడకూడదండి, సంబంధం వాడకూడదు. రిలీజియస్ సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాడకూడదు. అలాగే పొలిటికల్ మ్యాటర్స్, రాజకీయపరమైనటువంటి ఏ విషయాలు కూడా మనం స్పృశించకూడదు. ఒక డెఫినెట్లీ అండి. మూవీస్, ఈ సినిమాల కోసం ఎక్కువగా ప్రస్తావిస్తూ దాంట్లో ఏ పడతావో చెప్పకూడదు. నెక్స్ట్ కాంట్రవర్సీస్, ఏవైనా సరే మనం వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏమి మనం మాట్లాడకూడదండి. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం మాత్రం దయచేసి మీరు గమనించాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. మీ అందరికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి స్లైడ్ అండి. అద్భుతంగా అమ్మయ్య అయిపోయిందా అని ఎంతో ఆనందాన్ని ఇచ్చే స్లైడ్. శుభం ఏమండి. ఖచ్చితంగా ఈ సెషన్ మీకు అందరికీ అలరించింది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సెషన్ చెప్పడానికి వస్తే మీరందరూ ట్రైనర్లుగా ఎదిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, మీ సెషన్ లో విన్నాము ఈ రోజుకి ఉన్నాము అన్నటువంటి ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీకు మదిలోకి రావాలని, నేను చెప్పే కంటెంట్ కి సంబంధించి నేను ఇచ్చిన ఈ చిన్న జ్ఞానం మీ జ్ఞానానికి తోడే మీరు అద్భుతమైన ట్రైనర్లుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినట్టు ఇంపాక్ట్ అధినేత శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కాదం కృష్ణమూర్తి గారికి, మిగతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరికీను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు అవకాశం కల్పించినటువంటి వెంకట కొల్లు గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు సెషన్ ఇంకా మీరు కంటిన్యూ చేసిన మా వాళ్ళు ఇంకా వినేటట్టే ఉన్నారు సార్ అందరూ. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే సార్ క్లారిఫై చేస్తారు. మీన్ టైం శ్రీలక్ష్మి గారు ఒకసారి సమ్మరైజ్ చేస్తారు. ఓవర్ టు శ్రీలక్ష్మి మ్యామ్. Sir, can we have last but one slide, sir? Yes, ma'am. ఈ స్లైడ్ అండి. Yes, sir. Thank you, sir. వెల్కమ్ మ్యామ్. శ్రీలక్ష్మి మ్యామ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మరి మనకి ఈరోజు ఒక అద్భుతమైన కంటెంట్ ని కింగ్ లాగే కాన్ఫిడెంట్ గా ఎంతో ఆలోచన రేకెత్తించేలా ఇంత ప్రిపరేషన్ చేసుకోవాలా అన్నట్లుగా చాలా చక్కని మాటలతో, పాటలతో, శ్లోకాలతో, పద్యాలతో, అబ్బా ఇంకా చాలా వింటూ పోతే నంబర్ ఆఫ్ పేజెస్ కూడా అయిపోయినాయి సార్ నాకు. సో సార్ వచ్చేసి చక్కని చిరునవ్వుని అందరికీ అందించాలని తను నవ్వుతూ అందరినీ స్మైల్ రేకెత్తించేలా సెషన్ ని స్టార్ట్ చేశారు. చాలా అద్భుతం సార్. శ్లోకం ఒకటి స్టార్ట్ చేసి అందరినీ అలర్ట్ చేశారు. ఈ శ్లోకం యొక్క భావాన్ని వివరిస్తూ అది ఎవరితో అన్నారు, శ్రీకృష్ణుని మాట ఇప్పటి వరకు తరతరాలకి ఎన్ని జన్మలకైనా అది ఆ మాట అంత పవర్ఫుల్ అనేసి, మన యొక్క కంటెంట్ కూడా ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాంతరాలలో చేరాలని, అంటే ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వాలని, అంత పవర్ఫుల్ కంటెంట్ మనం తయారు చేసుకోవాలని, ప్రతి ట్రైనర్ కి ఖచ్చితంగా 3 వెపన్స్ ఉండాలని, అందులో ముఖ్యమైనది కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఈ మూడింట్లో దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని పీపీటీ ద్వారా మనకి చూపించారు. అంతేకాదు కంటెంట్ అనేది ఒక కోర్ గా ఉండాలి, ఒక సెషన్ కి
హార్ట్ ఆఫ్ ద సెషన్ అవ్వాలి అని చెప్పేసి కంటెంట్ ని అబ్రివేషన్ కూడా ఇస్తూ కంటెంట్ మనకి కింగ్ లాగా కనెక్టివిటీతో ఏ విషయం మాట్లాడమని పిలిచారో అదే మాట్లాడాలి తప్ప చెప్పే మాట కూడా చాలా క్లుప్తంగా ఉండాలి, సూటిగా సుత్తి లేకుండా ఉండాలని చెప్పారు. అలాగే ఒరిజినాలిటీ, ఓఫర్ ఒరిజినాలిటీ, ఎవరో చెప్పే విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ క్యాట్ లా కాకుండా మన సొంతంగా మన భావంతో మనదిలా ముద్ర వేసుకోవాలి అని ఆ కంటెంట్ లో ఎన్ని తీసుకొని న్యాచురల్ గా అంటే చెప్పే విషయము అతిశయోక్తి కాకుండా సాగదీసేది కాకుండా అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ తీసుకెళ్లి టీ ఫర్ టాక్ట్ఫుల్ అంటే ప్రిపేర్ చేసేటప్పుడు మనం సమయస్ఫూర్తిగా ఆడియన్స్ తో ఉండాలని, ఇబ్బందికరమైన విషయాలు వచ్చినప్పుడు లేకపోతే ఆడియన్స్ మనల్ని ఇబ్బంది పెట్టే సందర్భం వచ్చినప్పుడు మనం టాక్ట్ఫుల్ గా వాళ్ళతో ఉండాలి. చెప్పే కంటెంట్ ఇన్కంప్లీట్ గా కాకుండా కంప్లీట్ గా చెప్పాలని చెప్పారు. అలాగే ఫర్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే చెప్పే ప్రతి మాట ఒక తూటలాగా ఉండాలి అంటే శక్తిని ఎనర్జీ అందించే పదాలు అని శ్రీశ్రీ ప్రస్థానంలో లాంటి పదాలని ప్రస్థానంలో వాడిన అలాంటి శ్లోకాలను తీసుకొని లేకపోతే భావాలను తీసుకొని మనం చెప్తుండాలి అని చెప్పారు. అలాగే ఫర్ నావెలిటీ, క్రియేటివిటీగా ఉండాలి అంటే ఎవరు వాడని టెక్నికల్, ఓరల్, రిటర్న్ కంటెంట్ ఉండేటట్లుగా చూసుకోవాలని టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ టెక్నాలజీకి సరైన పాత్ర ఇస్తే అద్భుతంగా మన కంటెంట్ ని ఆడియన్స్ కి రీచ్ చేయొచ్చు అని చక్కగా చెప్పారు. కంటెంట్ కి ఇంకా మస్ట్ హ్యావ్ కంపల్సరీ ఏముండాలి, స్టోరీస్ పర్పస్ ఫుల్ గా ఉండాలి అంటే ఏ పర్పస్ తో అయితే సెషన్ ఇస్తున్నామో ఆ పర్పస్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. అది ఇచ్చే కంటెంట్ లో డేటా తీసుకుంటే అది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తో తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి కంటెంట్ కాన్ఫిడెంట్ గా డెలివర్ చేయగలమని, అలాగే అప్పుడప్పుడు కంటెంట్ ని అదే పనిగా ఎవరైనా బోర్ గా ఫీల్ అవుతున్న సందర్భంలో లేకపోతే ఆడియన్స్ ని గమనించి వాళ్ళని సమయస్ఫూర్తిగా హ్యూమరస్ సిచ్యువేషన్స్ ని కూడా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అలాగే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, కాన్ఫిడెన్స్, హ్యూమర్ ఇట్లా మనలందరినీ చాలా ఆసక్తిగా ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా కంటెంట్ థింక్ చేసేదిలా ఉండాలి అంటే అందులో సమాచారం మొత్తం ట్రూత్ఫుల్నెస్, విశ్వసనీయంగా ఉండాలి. అది వాళ్ళకి లైఫ్ లో పనికొచ్చే విషయాలుగా అయి ఉండాలి. అలాగే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ద్వారా ఇన్స్పైర్ చేస్తుండాలి. నాగ్ అంటే ఎప్పుడు కూడా మనం నిద్రించే టైంలో మన వెంటాడే విషయంగా అది ఉండాలి. మనకి నాలెడ్జ్ ని అందించే విషయంగా ఉండి చివరికి కంటెంట్ మనకు ఆకట్టుకోవాలంటే ఇంకేం చేయాలి అంటే ముఖ్యంగా పద్యాలని, శ్లోకాలని, అంత్యప్రాసలు, ముఖ్యంగా బాపు రమణల సాహిత్యం తీసుకోమని చెప్తున్నారు. అలాగే సామెతలు, ప్రముఖుల వ్యాఖ్యానాలతో ఇట్లా మన కంటెంట్ ని ఆడియన్స్ ని గ్రాబ్ చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. ఇక కంటెంట్ లో మిస్ కాకుండా మనం కంటెంట్ ని చేయాల్సింది ఏంటి 5Ws 1H ఫార్ములాతో మనకి హూ, వాట్, వేర్, వెన్, వై అని హౌ ఎలా అంటే పీపీటీ ద్వారానా, ల్యాప్టాప్ ద్వారానా లేకపోతే టూల్స్ తో రావాలని చెప్పేసి అన్నారు. అలాగే కంటెంట్ ఈజ్ యువర్ అడ్రస్ అంటే ఒక స్పీకర్ గా మనం కంటెంట్ ని అడ్రస్ మన కంటెంట్ మన అడ్రస్ ని ఇచ్చేదిలా ఉండాలి అంటే ఎవరు చెప్పనిదై ఎవరు ఇవ్వని ప్రేరణ ఇచ్చేదిలా ఉండాలి. మనకంటూ ఒక సొంత అడ్రస్ ని ఇచ్చేదిలా కంటెంట్ పవర్ఫుల్ గా ఉండాలని. అలాగే కంటెంట్ స్ట్రక్చర్ ని చూస్తే మనకి బిగినింగ్, బాడీ, క్లోజింగ్ ఈ విధానంలో ఉండాలని చెప్పేశారు. అలాగే అద్భుతమైన కంటెంట్ ప్రిపేర్ చేయడానికి 4Ps మస్ట్ అండ్ షూట్ అన్నారు. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్ తో ఉండాలి. అలాగే కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే సోర్సెస్ కూడా మనకు తెలియజెప్పారు. బుక్స్ అని, స్పీచెస్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే గూగుల్, అబ్జర్వేషన్, న్యూస్ పేపర్స్, డైలీ మ్యాగజైన్స్ అండ్ స్టోరీ బుక్స్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ ని పీపీటీ రూపంలో క్యూ కార్డ్ అంటే ఏంటో కూడా తెలియజెప్పారు. అంటే ఇంపార్టెంట్ సైడ్ హెడ్డింగ్స్ షార్ట్ ఫామ్ లో రాసుకొని మనం అవి కూడా మర్చిపోకుండా అప్పుడప్పుడు మనం అది కూడా క్యూ కార్డ్స్ కూడా వాడుకొని కంటెంట్ లో వాడకూడనివి ఏంటో కూడా చెప్పారు. సెక్షువల్ మ్యాటర్స్ కానీ, నాట్ రిలవెంట్ మ్యాటర్స్ కానీ, రిలీజియస్ మ్యాటర్స్ అండ్ పొలిటికల్ అండ్ మూవీస్ అండ్ ఆల్సో కాంట్రవర్సీ ఇష్యూస్ ఏమీ ఉండకూడదని చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ సార్. చాలా తెలియని విషయాలు మేము ఆల్రెడీ ట్రైన్ అయినా కానీ మరలా చాలా కొత్త విషయాలు నేర్చుకుని కంటెంట్ ని సరైన పవర్ఫుల్ గా మనం తయారు చేసుకున్న ఇన్స్పైర్ చేశారు సార్. ధన్యవాదాలు సార్. మా పార్టిసిపెంట్స్ అందరి తరఫున ఒక మంచి కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్ ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకట్ సార్, ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా మీరు మళ్ళీ సెషన్ సమ్మరైజ్ చేసినందుకు బుల్లెట్ పాయింట్స్ అన్ని కవర్ చేశారు. పార్టిసిపెంట్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.